మేడం ఇంకా మీరు సార్ పక్కన ఉంటే ఇంకేం పట్టించుకోరేమో కదా. సార్ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఆమెకు ఇష్టమని చెప్పినా ఇంట్లో ఒప్పుకునే పరిస్థితులు లేకుండా కొన్ని రోజులు స్ట్రగుల్ తర్వాత మొత్తానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకున్నారా లేదా పెళ్ళి? అంటే ఒకవైపు ఒప్పుకున్నారు, ఇంకోవైపు తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. మేడం ఏం నచ్చి ఓకే చెప్పారు సార్లో మీకు? అసలు ఎలా పడిపోయారండి బాబు? నవ్వుతాడు కానీ చాలా తక్కువ నవ్వుతాడు, చాలా తక్కువ మాట్లాడతాడు, ఓన్లీ పనులు చేస్తాడు. మేడం అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండింది? ఇప్పుడు ఆయన నన్ను ప్రేమిస్తాడని నేను ఆయనను ప్రేమిస్తానని అనుకోలేదు. మా క్లాస్లో చాలా మంది లవ్ చేసిండ్రు ఆయనని. ఇంకా అమ్మాయిలు అయితే ఇక చెప్పొద్దు, మా క్లాస్లో 2-3 లవ్ చేసిండ్రు. సో ఏంటంటే అయ్యో ఇవాళ రామ్మోహన్ కనిపించలేదు శ్రీధర్ అంటే నేను అనుకునేదాన్ని, పిచ్చోళ్ళు ఏం చూసి పడిపోతుర్రా. ఒక మూవీ కూడా చూడలేదా పెళ్లి కాకముందు? పెళ్ళైనాక మనసంతా నువ్వే చూసినాం. పెళ్ళి కాకముందు ఎక్కడ ఏం కూడా పోయింది తిరిగింది ఏం లేదు, ఓన్లీ చూపులు. సార్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు అనిపించలేదు అబ్బా ఎందుకు చేసుకున్నా ఇంత బిజీ పర్సన్? చాలా అనిపిస్తుంది, 100% అనిపిస్తుంది. నార్మల్గా ఎప్పుడైనా చూస్తుంటారా ఇంట్లో ఉన్నప్పుడు? సమయం దొరికినప్పుడు అలా ఒకటే. ఇప్పుడు ఏం చూడాడు కానీ ఆయన అప్పుడు కాలేజ్ డేస్ అప్పుడు మాత్రం ఫుల్ మూవీస్. ఫేవరెట్ హీరో ఎవరండి? పెందరా ఇట్లా జుట్టు ఉంటుంది, అవి ఎవరైనా ఆయన ఆయన సినిమా చూసి ఆనందపడతా ఉంటాడు, ఇట్లా ఒకటే మైమరిచిపోతూ ఉంటాడు. సో మేడం యాజ్ ఎ వైఫ్గా మీరు సార్ని ఇంకా ఎలా చూడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మన కేసీఆర్ గారి గవర్నమెంట్లో మంత్రిగా చూడాలని నా కోరిక. మీ లైఫ్లో మీ శ్రీమతి ఒక బహుమతిగా ఎట్లా మారింది సార్? ఇంత స్ట్రగుల్స్లో కూడా మా వెన్నంటే ఉండి ఏదైతే చేసిందో అదే మరి వాళ్ళ కుటుంబం మరి దేవుడు ఒక బహుమతిగా ఇచ్చిండు కాబట్టి. మేడం మిమ్మల్ని ముద్దుగా ఏమని పిలుస్తారు సార్? శ్రీదేవి అని పిలుస్తారు. శ్రీదేవి అని. ఒకవేళ ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది సార్ని ప్రపోజ్ చేసే ఛాన్స్, ఓకే ఐ లవ్ యూ రామ్మోహన్. నమస్కారం, యోయో టీవీ శ్రీమతి ఒక బహుమతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శ్రవంతి. ఇవాళ నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే బహుశా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్ళని అంటారేమో. మన హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు అండ్ వాళ్ళ సతీమణి బ్యూటిఫుల్ అక్క ఈజ్ విత్ మీ రైట్ నౌ. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాము. సో ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యుయేషన్? ఒకటి తెలంగాణ ప్రజలు మరి ఏదైతే కోరుకున్నారో హైదరాబాద్ నగరం ఎలా ఉండాలైతే మరి హైదరాబాద్ ప్రజలు కోరుకున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నేతృత్వంలో మరి చాలా మరి ఆనందంగా ప్రశాంతంగా మరి లా అండ్ ఆర్డర్ కానీ ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ అన్ని రంగాల్లో మరి రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో కేసీఆర్ గారి నేతృత్వంలో అలా ముందుకు పోతుంది. సో మేడం ఇంకా మీరు సార్ పక్కన ఉంటే ఇంకేం పట్టించుకోరేమో కదా? అట్లాంటిది ఏం లేదు. సో నార్మల్గా మీరేం చేస్తుంటారు మేడం డైలీ వర్క్స్లో? డైలీ ఇల్లు పిల్లలు బిజీ, తర్వాత పొలిటికల్గా ఈ మధ్యకాలంలో ఇక మా సారు అటెండ్ కానీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యున్సీ డివిజన్లో ఏమైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ సార్ పోని వాటికి అన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటాను. అదేవిధంగా ఇప్పుడు గత 3 సంవత్సరాల కింద నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాకు ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది. సో యాదవ్ కమ్యూనిటీని ముందరికి తీసుకుపోయే బాధ్యత. సో సార్ చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా 3 ఏళ్ల నుంచి కమ్యూనిటీ బేస్ వర్క్ చేస్తూ ఉన్నాను. కేవలం హైదరాబాద్లో కాకుండా డిస్ట్రిక్ట్లు కూడా తిరగమని సార్ ఆదేశించడం జరిగింది. సో డిస్ట్రిక్ట్లు తిరుగుతూ అందరినీ చైతన్యపరుస్తూ మన తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్, పథకాలు, మహిళలకి ఎడ్యుకేషన్ ఇట్లాంటివన్నీ కూడా ఏ విధంగా రీచ్ కావాలి, మనం ఎందుకు చైతన్యవంతులం కాకూడదు అనే కాన్సెప్ట్ మీద ముందరికి తీసుకుపోతా ఉన్నా. చాలా మంచి స్పందన వస్తూ ఉంది. సో మీకు ఇంట్రెస్టా బేసికలీ పాలిటిక్స్ అంటే? నాకు ఇంట్రెస్ట్. సో ముందు నుంచి ఇంట్రెస్ట్. మీరు ఏం చదువుకున్నారు మేడం? నేను ఎంఏ బిఎడ్ చేశాను. ఎంఏ బిఎడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఆల్సో బిఎడ్ కూడా చేశాను.
ఓకే. సో ఎక్కడి నుంచి ప్రాపర్ మీరండి బేసికలీ చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగింది హైదరాబాద్ అమీర్పేట, పక్కా లోకల్. ఓ పక్కా లోకల్. సో స్టడీస్ అంతా ఇక్కడ జరిగాయి? ఇక్కడనే అన్ని అమీర్పేట. యాక్చువల్ స్కూల్ వచ్చేసి అమీర్పేట, కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్ నగర్, డిగ్రీ వచ్చేసి బేగంపేట విమెన్స్. తర్వాత యూనివర్సిటీలో పీజీ చేశాను, హోలీ ట్రినిటీ కాలేజ్లో బీఎడ్ చేశాను. సో ఎస్ఆర్ నగర్ మన ఏరియానే లోకల్. సో అందుకే అడిగారా వచ్చినప్పుడు? అవును అవును. సార్ మీరు ఎక్కడి నుంచి సార్? బేసికల్గా వరంగల్ జిల్లా, మహబూబాద్, ఇప్పుడు మహబూబాద్ జిల్లా అయింది. అక్కడ నుంచి అమ్మనగల్లు అనే గ్రామం నుంచి మామూలుగా వ్యవసాయ కుటుంబం నుంచి, మామూలుగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి, అక్కడి నుంచి మొదలయ్యి మరి వాళ్ళ స్టడీస్ కానీ రాజకీయం కానీ హైదరాబాద్ నగరం దాకా వచ్చి ముందుకు పోతుంది. ఒకటి అంటే చదువుకునే రోజుల్లో మామూలుగా వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం దానికి సంబంధించి మరి ఇంకా ముందుకు పోతామని అనుకోలేదు. ఏదో ఒక గవర్నమెంట్ జాబు చేసుకొని ముందుకు పోవాలి, గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా కొట్టి తీరాలి అనేది ఉండేది. కానీ అనుకోని పరిణామాలు, పరిస్థితులు రాజకీయం వైపు తీసుకొచ్చింది. సో అసలు దీంట్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అసలు అంటే మొదటి నుంచి రాజకీయంలో మామూలుగా మా ఫాదర్ దగ్గర నుంచి కూడా రాజకీయాలు ఇంట్లో ఉండేటి. కాకపోతే రాజకీయాలతోటే మొత్తం జీవితం గడుస్తుందని అనుకోలేదు, రాజకీయాలలో ఫుల్ టైం ఉంటామని అనుకోలేదు. మామూలుగా కొంత ఊర్లో ఉండే రాజకీయాలు కానీ, మండల స్థాయిలో ఉండే రాజకీయాలు కానీ, టౌన్ స్థాయిలో ఉండే రాజకీయాలు కానీ, ఏదైనా కార్యక్రమాలు ఉంటే పార్టిసిపేట్ చేసేది అకేషనల్గా. బట్ ఈ రోజున్న పరిస్థితికి ఆ రోజు ఆలోచించిన పరిస్థితికి వేరు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా ఉండాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే దాంట్లో ఉండేది. అప్ టు డిగ్రీ అయిపోయి ఆ తర్వాత ఎల్ఎల్బి చేసి అడ్వకేట్ కావాలనుకున్నాం. కానీ ఎల్ఎల్బి కూడా అయిపోయింది. కానీ అడ్వకేట్ కావడానికి పరిస్థితులు అప్పుడు అక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో అప్పటికి బాగా ఫుల్ టైం కొంత సోషల్ యాక్టివిటీస్లో ఉండేది. దాని తర్వాత వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ అక్కడ ఉండేది. ఆ తర్వాత ఉస్మానియాకి వచ్చి ఇక్కడ మాత్రం డెఫినెట్గా జాబ్ కొట్టాలి, సివిల్స్ కొట్టాలని ఇక్కడ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. కానీ వెరీ 7th డే అక్కడ ఉన్న ఆ రోజు ఉన్న లోకల్ పరిస్థితులు, విద్యార్థుల సమస్యలు, వాళ్ళ యొక్క బాధలు, అక్కడ ఆ రోజు నెలకొన్న పరిస్థితులు అవుతున్నాయో చదువు మరి సహజంగానే బాడీలో ఉన్న ఫీలింగ్స్ ఏతుంటాయో సోషల్ మూమెంట్స్ బయటకు వచ్చేసి మళ్ళీ విద్యార్థి రాజకీయాల వైపు, క్రియాశీల విద్యార్థి రాజకీయాల వైపు మళ్ళీ అవే క్రమేపీ 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, తెలంగాణ రాష్ట్ర అవసరం, తెలంగాణ ప్రజలకు తెలంగాణకు ఎట్లా ఉందనేది ఒక ముమ్మరమైన మూమెంట్ నడుస్తున్న క్రమంలో అప్పటికే విద్యార్థి రాజకీయాల్లో అగ్రభాగాల్లో ఉన్నాం కాబట్టి మరి ఇటు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ గారు వెన్నంటే మరి 14 సంవత్సరాలు ఎన్నో ఒడదొడుకులు, ఎన్నో కేసులు, ఎన్నో పంచాయతీలు, మరి ఎన్నో నెలలు, సంవత్సరాలు కూడా ఇల్లు వదిలి ఉండాల్సిన పరిస్థితులలో మరి కేసీఆర్ గారు వెన్నంటే ఒక నమ్మిన బంటుగా ఉండి రాజకీయాల వైపు అలా మళ్ళాల్సి వచ్చింది. ఓకే. సో మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది సార్? అంటే 2 సిస్టర్సు, నాకన్నా చిన్న వాళ్ళిద్దరు కూడా. నేను జెంట్స్ నీ ఒక్కనే అబ్బాయి. ఓకే ఓకే. సో వాళ్ళు కూడా ఇక్కడే సెటిల్డా? లేదు, వాళ్ళు ఊర్లో మా ఊరి దగ్గర అక్కడే మహబూబాద్, వరంగల్ జిల్లాలోనే మా ఊరి దగ్గర వాళ్ళు ఊర్లలోనే వ్యవసాయం కుటుంబంలో వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉంటారు. 2 సిస్టర్స్ కూడా. మదర్ ఫాదర్ మాత్రమే మాతో ఇక్కడ ఉంటారు. ఓకే ఓకే. అండ్ మీరు మేడం బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మేము 3 అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. నేను చిన్నదాన్ని, 3వ అమ్మాయిని, తర్వాత తమ్ముడు. ఓకే ఓకే. సో అసలు సార్ని ఎప్పుడు చూసారు? సార్ పీజీలో మా సీనియరు, ఆయన అవుట్ గోయింగ్, నేను ఇన్కమింగ్ అన్నట్టు. ఓకే. సో సార్ సీనియర్ ఉండే, తన పీజీ అయిపోయి లాకి వెళ్ళారు, నేను పీజీలో అడ్మిషన్. సో మా సీనియర్ ఉండే పబ్లిక్ యాడ్లో సార్. సో మొత్తానికి లవ్ మ్యారేజ్ అన్నమాట. అవునా సార్ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? అంటే అప్పుడు యూనివర్సిటీలో ఉన్న టైంలో, సార్ ప్లీజ్ ఇప్పుడన్నా నవ్వండి. యూనివర్సిటీలో ఉన్న టైంలో ఆ టైంలో మంచి స్టూడెంట్ మూమెంట్లో పీక్ విద్యార్థి రాజకీయాలు ఉండేది. ఆ టైంలో ఇంకా ఇటువైపు శ్రీదేవికి కానీ మాకు కానీ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇంట్లో ప్రెజర్ వచ్చే టైంలో మరి ఎవరైతే చేసుకోవాలి ఎట్లా అనే దాంట్లో మన ఆలోచనలకు తగ్గట్టుగా ఎవరున్నారు అన్న దాంట్లో
మరి చూసి ఒకసారి మా ఆలోచనలు ఏందో చెప్పడం జరిగింది. ఆ రోజు ఆమెకు ఇష్టమని చెప్పినా ఇంట్లో ఒప్పుకునే పరిస్థితులు లేకుండా కొన్ని రోజులు స్ట్రగుల్ తర్వాత అది కొంత ముందుకు పోయి పెళ్లి రూపంలో మొత్తానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకున్నారా లేదా పెళ్లి? అంటే ఒకవైపు ఒప్పుకున్నారు, ఇంకోవైపు తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. సో మేడం ఏం నచ్చి ఓకే చెప్పారు సార్లో మీకు? ఏం నచ్చింది అసలు? ఎక్కడ ఫిదా అయిపోయారు? సారు వాస్తవంగా చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి. ఒకటి అంటే నేను 2 years 1 year టోటల్గా చూసింది ఏంటి అని అంటే అసలు ఏ సమస్య ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్రజెంట్ ఉంటుండే. అంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, యూనివర్సిటీ అంటే ఇంక అట్లనే. సో వాళ్ళ సమస్యలన్నీ నెత్తినేసుకొని చేస్తుండే. మా క్లాస్లో కూడా ఎవరైనా ఇట్లా ఉంటే మీరు స్కాలర్షిప్ చేసుకున్నారా, హాస్టల్ ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే తన వంతు బాధ్యతగా తీసుకుంటుండే. అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది. మళ్ళీ ఏ సమస్య వచ్చినా ఇట్లా చిటికెల మీద సాల్వ్ చేస్తుండే, అదొకటి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. వాస్తవంగా బేసికల్గా చాలా మంచి వ్యక్తి అని అనుకున్నాను. అండ్ ఇప్పటి వరకు మాకు అందరికి సీరియస్ గానే తెలుసు, ఎప్పుడు నవ్వింది నేనైతే చూడనే లేదు అన్ని ఇంటర్వ్యూస్ లో, ఇక్కడ యూట్యూబ్ లో కొట్టినా కూడా. అసలు ఎలా పడిపోయారండి బాబు? నవ్వుతాడు కానీ చాలా తక్కువ నవ్వుతాడు, చాలా తక్కువ మాట్లాడతాడు, ఓన్లీ అవన్నీ మీ పనులు దగ్గరే చేస్తాడు. అన్నమాట ఇంట్లోనే. మంచిగా ఉంటాడు, ఫ్రెండ్లీగా అట్లా ఏం లేదు కానీ ఇంకా రిజర్వ్గా ఉంటాడు అంతే. సార్ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారో చెప్పలేదు. చెప్తాడు. మేమే చెప్పినాం మేమే ఆ అన్నది, మొత్తం నేనే అటు అనాలి. తిప్పి ఇటు తిప్పి పొలిటికల్ ఇంటర్వ్యూ లాగా నన్ను తిక్కమక్క చేసి. ఆ రోజు చెప్పాను, నువ్వు గ్రాస్ చేయలేదు. ఆ రోజు ఉన్న పరిస్థితులలో మా ఆలోచనలు చెప్పాము. ఆమె తర్వాత ఇంట్లో ఒప్పించుకోవడానికి ఇబ్బంది అయినా తర్వాత ఆమె ఒప్పుకుంది, ఇంట్లో తర్వాత ఒప్పుకున్నారు. ఆన్సర్ అది కాదు, ఆమె అడుగుతున్న ఆన్సర్ అదమ్మా. ఇక్కడ నన్ను గురించి చేయాలని చేస్తున్నారు. నేనే చెప్పిన అట్లా అది చెప్పాలి. మేడం అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండింది? ఏమని చెప్పారు? అసలు నాకు తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. నేను అసలు ఆ రోజు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఎప్పుడు ఆయన నన్ను ప్రేమిస్తాడని, నేను ఆయనను ప్రేమిస్తానని అనుకోలేదు. మా క్లాస్లో చాలామంది లవ్ చేసిండ్రు ఆయనని, సీనియర్స్ జూనియర్స్ వేరే వాళ్ళు. ఎప్పుడు చూసినా రామ్మోహన్ ఎప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంటుండే మా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. ఆయన ఎప్పుడు 200 మంది గుంపుతోటి ఇట్లా గజగజలాడిస్తుండే కాలేజ్ అంతా. అన్న 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 అని నాగార్జున అంటుండే, ఓ రకరకాల పేర్లు. అప్పుడు ఆజాద్ సినిమా వచ్చింది వాళ్ళ. సో ఏందనంటే ఇక అన్న వస్తుండ్రు, ఇంకా అమ్మాయిలు అయితే ఇక చెప్పొద్దు. మా క్లాస్లోనే 2-3 లవ్ చేసిండ్రు. సో ఏంటంటే అయ్యో ఇవాళ రామ్మోహన్ కనిపించలేదు అంటే నేను అనుకునేదాన్ని, పిచ్చోళ్ళు ఏం చూసి పడిపోతుర్రా అని అనుకుంటుండే. వాళ్ళ క్లాస్మేట్స్ కానీ వాళ్ళ సీనియర్స్గా చాలామంది నాకు తెలిసి, బట్ ఆయన నన్ను లవ్ చేస్తున్నాను నాకు నిజంగా కూడా తెలియదు. సో ఒకరోజు నేను బీఎడ్ ఎంట్రన్స్ రాసి వచ్చినాను ఫస్ట్ ఇయర్లో. అయితే రాసిస్తే అక్కడ వీళ్ళ ఫ్రెండ్ ఉంటాడు చరణ్ అని. అయితే ఇప్పుడు ఆయన కూడా ఇంటర్వ్యూ చూస్తాడు కావచ్చు బహుశా. సో ఏంటంటే అక్కడికి వచ్చినాడు, బైక్ మీద వచ్చినాడు. నేను ఎగ్జామ్ మామూలుగా రాసిన అంటే పేపర్ తెలవాలి, నెక్స్ట్ టైం మంచిగా ప్రిపేర్ అయ్యి పీజీ అయిపోవడంతో చేయాలని ఉండే. సో అనేసి రాస్తే నేను అట్లా పోతున్నా, శ్రీదేవి అని పిలిచిండే. అప్పుడు ఫస్ట్లో ఎక్కువ ఏం మాట్లాడకపోయేది, జస్ట్ అందరు ఎట్లనో మేము అట్లనే మాట్లాడుతుండే. 2-3 సమస్యలు వచ్చినాయి, సో ఆయననే సాల్వ్ చేసినాడు. అట్లా కొంచెం రామ్మోహన్ గారు అంటే ఓకే అనేసి. అయితే పోతుంటే శ్రీదేవి అని పిలిచిండు. పిలవంగానే అంటే ఏంటి మీరు ఇక్కడ అని అడిగినాను. అని అంటే లేదు నేను మా పక్కనే పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది, పెళ్ళికి వచ్చినాను అని చెప్పిండ్రు. ఆయన తెలుసుకున్నాడు, వచ్చిండాను. అంటే కూర్చో శ్రీదేవి అక్కడి వరకు దింపుతా అన్నారు. అంటే వద్దు, మా సిటీలో చాలామంది ఉంటారు మా చుట్టాలు, నేను ఎక్కను, బైక్ అట్లా ఎక్కను, థ్యాంక్ యూ అని అంటే, అయ్యో సరే ఇక్కడ బేకరీ వరకన్నా ఏమైనా తినేసిపో, ఇప్పుడే ఎగ్జామ్ రాసినావు కదా అన్నాడు. అని ఆయనకు అన్ని గుర్తుకొస్తున్నాయి. సో అంటే లేదు నేను మామూలుగా వెళ్ళిపోయిన తర్వాత ఇక సికింద్రాబాద్ అమీర్పేట్ కదా. సో సికింద్రాబాద్ దగ్గర అక్కడ ఒకటి స్వాతి టిఫిన్ సెంటర్ అనుకుంటా, ఐ థింక్. సో ఇప్పుడు కూడా ఉందనుకుంటా. అయితే సరే అందరు ఉన్నారు తినాలనేసి అప్పుడు చెప్పిండు అనమాట. చాలా మామూలుగా ఇట్లా క్యాజువల్గా ఇట్లా, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇట్లా నువ్వు అంటే నాకు ఇష్టము, నన్ను చాలామంది ఇష్టపడతారు, బట్ ఇక నేను ఇష్టము ఇక నేను ఇవాళ ఇట్లా చెప్పినాను అనేసి రేపటి నుంచి కాలేజ్ బంద్ చేసుడు ఇట్లా అవన్నీ చెయ్యకు, నువ్వు ఆలోచించుకొని టేక్ యూర్ ఓన్ టైం అని చెప్పినారు. అనగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక నాకు అసలు ఫుల్ భయము, ముచ్చమటలు ఇక మామూలుగా కాదు. ఇంటికి పోవాలి, ఏ మొహం పెట్టుకుని పోవాలి, ఏంది ఇట్లా అయిపోయింది. అసలే కాలేజ్ జాయిన్ చేసేటప్పుడే మా బ్రదర్ అన్నాడు, ఆడంతా లవ్ మ్యారేజ్లో అవుతాయి, అసలు మా దాంట్లో ఎవ్వరు కూడా చదువుకోలేరు పీజీ అట్లా. ఇప్పుడు చదువుతారు ఈ 10 years నుంచి, కానీ చదివిన వాళ్ళు ఎక్కువ లేరు. ఫస్ట్ నుంచి ఒక ముద్ర లవ్ మ్యారేజ్లు అవుతున్నాయని.
ఇక దీనికి తోడు ఈయన ఇట్లా చెప్పిండు, సరే ఆలోచిస్తాను. ఇంకా ఆ రోజు ఆయననే ప్రపోజ్ చేయడం జరిగింది. సో అదనమాట, మొత్తానికి మీరు క్లుప్తంగా ఆన్సర్ ఇచ్చారు. సార్ ఏమో అన్ని పొలిటికల్ ఇంటర్వ్యూలు ఇచ్చి 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 నన్ను తికమక పెట్టేస్తున్నారు సీదా ఆన్సర్ చెప్పకుండా. సో అప్పుడు కనెక్ట్ అయిన తర్వాత ఏ ఇయర్లో అయిందండి పెళ్ళి? 1 year 4 monthsకి అయింది. ఫస్ట్ ఇయర్ అయిపోవడంతో ప్రపోజ్ చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ అయిపోయినాక మ్యారేజ్ అయింది. 1 year 3 months తర్వాత అయింది మ్యారేజ్. సో పెళ్లి కాకముందు నార్మల్గా కలిసే వల్ల ఎక్కడైనా అంత సీన్ లేదు. పర్లేదు చెప్పండి. లేదు ఎక్కడ కూడా కలవలే. మేము సీనియర్స్ జూనియర్స్ కలిసి ఒక బిర్లా మందిర్ పోయినాం. ఒక బర్త్డే పార్టీకి పోయినాం అందరం కలిసి. ఏమీ ఇండివిజువల్గా ఏం పోవడం అంత లేదు. ముఖ్యంగా మా వాళ్ళు డాన్స్, ఇక్కడ హైదరాబాద్లో యాదవ్స్ అంటే పెద్ద డాన్స్. ఎవరు కలిసినా అనుమానాలు, అయ్యా ఏమో చదువుకుంటుందంటే పెద్ద తలకాయ నొప్పి. అందుకని ఎక్కడ కూడా కలవలే. ఓన్లీ 2-3 సార్లు ఫోన్ ఉండేది, ఫోన్ మాట్లాడినాం అంతే తప్ప కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి సినిమాలకు పోయి బేకరీ అట్లాంటిది కాదు. మూవీ కూడా చూడలేదా పెళ్లి కాకముందు? ఏం చూడలేదు. చెప్పండి. నిజం చెప్పేది అబద్ధం చెప్పేది ఉండదు. కాకపోతే ఆ పరిస్థితులు ఉండేవి, చూడాలని అనిపించిన. పెళ్ళైనాక మనసంతా నువ్వే చూసినాం. ఇంకా నేను అడగకముందే చెప్పేస్తాను. పెళ్ళి కాకముందు ఎక్కడ ఏమి కూడా పోయింది తిరిగింది ఏం లేదు, ఓన్లీ చూపులు. సో అట్లా అప్పట్లో కనెక్ట్ అయిపోయారనమాట మొత్తానికి. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం ఇప్పటి వరకు పెళ్ళి? 14 years. సో ఈ 14 yearsలో అప్పుడు రామ్మోహన్ గారికి ఇప్పుడు రామ్మోహన్ గారికి ఏమైనా చేంజ్ కనిపించిందా? అంటే ఇక చేంజ్ కనిపించింది అంటే చాలా చేంజ్ కనిపించింది. ఏం మారలేదు, మనిషి అయితే ఏం మారలేదు. ఇక బిజీ షెడ్యూలు, బాధ్యత అనేది చాలా పెద్దది కాబట్టి ప్రతిసారి నేనే కాంప్రమైజ్ అవుతూ ఉంటాను. ఇది మాత్రం వాస్తవం. అంటే టైం అనేది ఒక అమ్మాయిగా, ఒక గృహిణిగా, ఒక భార్యగా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళతోటి గడపాలి, పిల్లలైనా భార్య అయినా. కానీ మేము ఎంత ఇట్లా ఉరుకుతూ ఉంటాం, మా ఆయన ముందు ఉరుకుతూ ఉంటాడు. అదే పెద్ద ప్రాబ్లం. ఈ మధ్యలో కొంచెం మా పిల్లలు మారుస్తూ ఉన్నారు. సో పిల్లలకి అట్రాక్ట్ అయిపోయారు ఈ మధ్య. కొంచెం మారుతుంది. కొంచెం టైం ఇవ్వమని కోరుకుంటున్నాము. ఈ మధ్యలో రీసెంట్గా 2 సార్లు టైం ఇచ్చిండ్రు, చాలా సంతోషపడుతున్నాం. దానికోసం ఈ 1 year అంతా బతికేస్తాం హ్యాపీగా. సో నార్మల్గా సార్ది కాకుండా మీ డ్రీమ్ ఏంటి మేడం? ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు కదా మీరు కూడా. సో మీ డ్రీమ్ ఏంటి, ఏం అవ్వాలని? ఇంకా నేను ఏమవ్వాలి అని అంటే యాక్చువల్గా ఏం చేద్దామని యాక్చువల్గా చెప్పాలంటే ఏంటి అని అంటే, నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ముందరికి తీసుకొచ్చినారు కేసీఆర్ గారు ఏ గీత గీస్తే ఆ గీత లోపటనే దాటమంటే దాటుతాం, లోపట ఉండమంటే ఉంటాం. సార్కి ప్రతిదీ కూడా తెలుసు. ఈయన ఒక 18 years నుంచి సార్కి వెన్నుముక్కగా, సార్కి కొడుకుగా, ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా మాకు వాళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మేము హ్యాపీగా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పినారు ఏంటంటే, కమ్యూనిటీని ముందరికి తీసుకుపోతూ అన్ని డిస్ట్రిక్ట్స్ తిరుగు, ఖచ్చితంగా రామ్మోహన్ సపోర్ట్ ఉంటుంది నాకు కూడా. సో సార్ ఏది చెప్తే అదే, సార్ మాటకి కట్టుబడి ఉంటానని చెప్తా ఉన్నాను. అండ్ వాళ్ళ ఇంట్లో కవితక్క గురించి? కవితక్క అంటే చాలా ఇష్టం నాకు, రోల్ మోడల్ అని కూడా చెప్పవచ్చు. చాలా అక్క అంటే చాలా మంచి గౌరవం, మంచి ఒక దగ్గరగా అక్క అంటే నేను చాలా ఇష్టపడతాను. అక్క నన్ను మరదలు అంటది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతమందిలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం నాకు ఇస్తుంది, అదే చాలు. ఓకే సార్, మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇన్స్పిరేషన్ అంటే విద్యార్థి రాజకీయాల్లో మామూలుగా విద్యార్థి సమస్యల గురించి ఉండేది. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు వస్తే మరి ఆ రోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ కల్చరు, తెలంగాణలో నిరుద్యోగ యువత, ఇవన్నీ ఇబ్బందులన్నీ చూసి కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ మొదలుపెట్టారో అప్పుడప్పుడే ఒక చిన్నపాటి ఇన్స్టిట్యూషన్లో, యూనివర్సిటీలో, కాలేజీలలో ఉన్న సమస్యల నుంచి బయట రాజకీయాల వైపు, బయట సమాజం వైపు ఆలోచించాలి, ఇక యూనివర్సిటీస్ రాజకీయాల నుంచి బయటికి రావాలనే తరుణంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం మొదలు కావడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, కేసీఆర్ గారు వారి జీవితంలో మొదటి నుంచి వాళ్ళు అనుసరిస్తున్న ఇది కానీ, ఒక ముక్కుసూటి తత్వం, ఒక ఖచ్చితత్వం, మరి ఏదన్నా సమస్య అనుకుంటే దానికి ప్రాణాలు తెగించైనా కొట్లాడాలని దాంట్లో మరి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కూడా ఈ లక్ష్యం నెరవేరే వరకు మరి దీన్ని వెనుతిరగను, మడమ తిప్పను, మాట తప్పను అని కేసీఆర్ గారు ఒక మాట మీద ఉండి ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఒత్తిళ్లు, ఎన్ని రకాల అణచివేతలు ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న తీరు
ఆ రోజు కేసీఆర్ గారే మాకు స్ఫూర్తి. రాజకీయాల్లో ఇంత నిజాయితీగా అన్న మాట మీద ఉండి ప్రాణాలు లెక్క చేయకుండా ఉండే రాజకీయ నాయకులు వ్యవస్థ ఉంటుందా అని అనుకునే సమయంలో మాకు ఎదురైన నాయకుడు సందర్భం అది. కాబట్టి కేసీఆర్ గారికి రాజకీయాలు, కేసీఆర్ గారు మామూలుగా రాజకీయాల్లో ఏదో సందర్భాస్తరంగా రావడము, లేకపోతే తండ్రి లేకపోతే కొడుకులకు రావడము, ఏదైనా ఒక రిజర్వేషన్లలో సడన్గా రాజకీయాలు రావడము, ఒక మూమెంట్ల నుంచి రావడం కొన్ని ఉంటాయి. కానీ కేసీఆర్ గారు ఏంటంటే ఈ ఆధునిక రాజకీయాల్లో అటు ప్రాచీన రాజుల కాలం నుంచి కానీ, కాకతీయుల కాలం నుంచి, అశోకుని కాలం నుంచి, ఆ రోజు రామరాజ్యం, రాముడు, కృష్ణుడు, ఇక్కడి నుంచి కూడా ఆయన చేసే రాజకీయంలో, ఆయన మొదలుపెట్టే పనులలో, ఆయన ఆలోచన విధానంలో యుగాలు తరాలు కూడా కలిసి ఉంటాయి అన్నట్టు. వాటిలలో కూడా ఉండే ఒక అరుదైన రాజకీయ లక్షణాలు ఉన్న నాయకుడు. మనం ఒక దగ్గర రాజకీయం చేస్తే అవి మాత్రమే అబ్బుతాయి. కానీ కేసీఆర్ గారి దగ్గర కూర్చుంటే ఒక గంట కూర్చుంటే ఒక 50 పుస్తకాలు చదివినంత నాలెడ్జ్ కానీ అనుభవం కానీ ఆ రకంగా వస్తుంటుంది. అంటే మాకు ఏ స్థాయిలో ఉన్నా, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా కూడా మాకైతే స్కూల్లో ఒక అబ్బాయికి కూర్చోబెట్టి ఏ రకంగా అయితే మొదటి క్లాసులో మొదటి పాఠం చెప్తాడో కేసీఆర్ గారి దగ్గర అదే ప్రతిరోజు మేము కూర్చున్న ప్రతిసారి అలాంటిది ఏదో ఒకటి నేర్చుకునే సందర్భం ఉన్న ఒక ఉన్నతమైన ఆధునిక రాజకీయ తత్వవేత్త, రాజకీయ ఒక ఫిలాసఫర్ అనుకోవచ్చు. మాకు ఓ రకంగా రాజకీయ గురువు ఆయన. స్కూల్లో విద్యార్థులం మేము. నైస్. అండ్ కేటీఆర్ గారితో మీ అనుబంధం ఎలా ఉంటుందండి? కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పటికీ వారికి ఉన్నత చదువుల గురించి జాబ్ రీత్యా కొంత యుఎస్లో ఉండేది. ఆ తర్వాత కాలంలో వారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను కూడా ఉద్యోగం మొదలుపెట్టి అవన్నీ కూడా ఇదై మామూలుగా స్ట్రగుల్లో మమేకమై పనిచేస్తున్నప్పుడు ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ముల్లాగా ఏదున్నా ఓపెన్గా పంచుకునే మనస్తత్వం. మేము కూడా ఏదున్నా ఆయనతో కొట్లాడు కానీ, ఆయన ఏదన్నా ఉంటే ఒక ఇంట్లో తమ్ముళ్ళ లెక్క కానీ, ఫ్రెండ్స్ లెక్క కానీ ఇట్లా ఓపెన్గా చెప్పి ఈ రకంగా మాకు ఇంట్లో మనుషుల్లాగానే, అంటే ఆయన ఒక పెద్ద కొడుకు అయితే ఒక చిన్న కొడుకులాగా ఇట్లా కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారు కూడా అదే రకంగా మమ్మల్ని ఏదైనా తిట్టినా, ఏదైనా ఆదేశించినా, ఏదైనా పని చెప్పినా, మందలిచ్చిన ఏ రకంగా మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి ఒక అనుచరులకు కార్యకర్తలకు చెప్పినట్టు కాకుండా ఇంట్లో మనుషులకు చెప్పినట్టు చెప్పేది. అట్లా మాకు అనుబంధం అదే రకంగా ఉండేది. ఇప్పటికి కూడా ఆయన మంత్రి అయినా, మొన్నటిదాకా మంత్రి ఉన్నా, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా, మేము మేయర్ ఉన్నా, కార్యకర్తగా ఉన్నా, యూత్ ప్రెసిడెంట్ ఉన్నా అదే రకమైన మనోభావాలు, అదే రకమైన ఖచ్చితత్వం, ఓపెన్గా మాట్లాడే సోబర్గా మాట్లాడే తత్వం ఉంటుంది. అండ్ మీరు చాలా స్ట్రగుల్స్ పడ్డారు అప్పుడు ఉద్యమం అప్పుడు. మేడం హెల్ప్ ఎలా ఉన్నింది సార్ ఆ టైంలో? నిజంగా ఇంట్లో ఆ టైప్ ఆఫ్ ఉద్యమం నడుస్తున్నప్పుడు, అప్పుడేదో సొంత ఉద్యమం నడిచేది, అప్పుడు అదే పరిస్థితి ఉండే. అదే తెలంగాణ సొంత ఉద్యమం, తెలంగాణకి ఇది. ఈ సమయంలో కూడా పోలీసు నిర్బంధం కానీ, సమైక్య పాలకులు కానీ, రామ్మోహన్ లాంటి వ్యక్తులు బయటకు వస్తే ఏదో ఒక సంఘటన అవుతుంది, ఇది ఏదో యువతకు దారితీసి ఒక ఉద్యమానికి దారితీస్తుంది అనే దాంట్లో ఎక్కడ అనగదొక్కాలి, ఎక్కడ అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి, జైలు వేయాలి, ప్రతినిత్యం దొరికితే ఏదో ఇన్సిడెంట్లో 4 రోజులు 2 నెలలు జైలుకు పంపించాలనే దాంట్లో అవసరమైతే ఒక పీడీ యాక్ట్ అనేది కొత్తగా ఉంటే అది కూడా పెట్టి ఒక 6 నెలల సంవత్సరం దాకా బెయిల్ రాకుండా చేయాలనే దాంట్లో అలా రకరకాల నిర్బంధాలు ఉండేది. ప్రతిరోజు ఒక గండం లాగానే, దినదిన గండం లాగానే ఉండేది. కొన్ని రోజులు బయట తాళం వేసి ఇంట్లో ఉండేది, లేదంటే ఇల్లు వదిలిపెట్టి ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే 1 వారం రోజులు 10 రోజులు ఇంట్లోకే రాకుండా ఉండేది. అట్లా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న స్ట్రగుల్లో సరే మనం తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో ముందు పోతున్నాం. కానీ ఇంట్లో ఉండే మరి గృహిణి, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఆ పరిస్థితుల్లో సహకరించకపోతే మనం ఏ రకంగా ముందుకు పోలేము. ఎందుకంటే ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అయ్యి ఆగితే అక్కడ లక్ష్యం దెబ్బతింటుంది. ఆ లక్ష్యాన్ని నమ్ముకున్న నాయకుడు దెబ్బతింటాడు. ఇప్పుడు ఈ రకంగా ప్రాణత్యాగం చేస్తానికైనా, జీవితాలు త్యాగం చేస్తానికైనా ఒక కొంతమంది ఉండి ముందుకు పోతేనే ఆ లక్ష్యం ముందుకు పోద్ది. మరి అది కేసీఆర్ గారు మాలాంటి ఉందో మనం ఆయన మీద నమ్మకం, ఆయన మీద మాకు నమ్మకం, మా మీద ఆయన నమ్మకంతో తెలంగాణ ఉద్యమం ఇలా కొంతమంది మరి ఒక గట్టిగా ఉండడంతో, కొసెల్లా ఉండడంతో మరి వాళ్ళ లక్ష్యాన్ని ఆయన ముద్దాడడం జరిగింది. ఇవాళ లక్ష్య ఫలితాలు అందరూ కూడా అనుభవించే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాంట్లో ఎవరికైనా ఇంట్లో ఉన్న గృహిణి సపోర్ట్ అనేది డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే ఎక్కడి దాకానో పోయి కొన్ని రోజుల తర్వాత వచ్చి ఎక్కడికో సడన్గా మళ్ళీ బ్యాగ్ చదువుకొని ఇంకో కాడికి పోవాల్సి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మనం ఇలాంటి ఉద్యమాలలో, ఇలాంటి కార్యక్రమాల్లో ముందు పోయే పరిస్థితి కూడా ఉండదు.
ఓకే. అండ్ అక్క అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉన్నింది సార్, అంత స్ట్రగుల్స్ పడుతున్నారు? ఇక ఫీలింగ్ అంటే చెప్పొద్దు, మాటలలో చెప్పొద్దు, బాధ అనిపిస్తుండే. ఏంటంటే ఇంకోటి ఏంటంటే లవ్ మ్యారేజ్ కదా, ఇక ఎక్కడికి పోవాలన్నా పోలేము. అయ్యో వాళ్ళ ఆయన రాలేదని ఒక ఫస్ట్ క్వశ్చన్. నేను పోయినా కూడా ఇక అంటే అందరూ అరేంజ్ చేసేటివేమో ఒక రకంగా ట్రీట్ చేస్తారు, లవ్ మ్యారేజ్లు కాబట్టి ఇంకో రకంగా ట్రీట్ చేస్తారు. ఆయన కూడా ఎక్కువ ఏం పోయకపోయేది, బట్ ఏంటంటే ఇక డే 1 స్టార్టింగ్ నుంచే చెప్పేది అన్నట్టు. ఇక నేను కూడా ఉస్మానియాలో చూసినాను కాబట్టి ఉద్యమం ఎట్లా ఉంటుంది, ఇక మస్తు బాధ అవుతుండే. కానీ అన్నీ కవర్ చేసుకుంటుంటే ఉండేదాన్ని. ఇక అన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఆ పీరియడ్ అనేది నిజంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాము. అంటే అప్పుడే స్టూడెంట్ లైఫ్ నుంచి యూత్ అసలు ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా ఏమి ఉండకపోతుండే. అసలు ఎట్లుంటుందంటే అసలు నేను ఏంది కొత్త ప్రపంచము, సరే కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినా కూడా అందరినీ కాదని చేసుకొని ఇక్కడికి వచ్చినాక ఈయన ఎప్పుడు చూసినా ఎలక్షన్ అని ఉద్యమం అని అసలు అవన్నీ హారబుల్. అసలు ఒక్కోసారి అయితే అబ్బో చచ్చిపోతే బాగుండు అన్న ఫీలింగ్ కూడా వస్తుండే. కానీ ఇక మా అత్తమ్మ మా మామయ్య సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుండే. ఎప్పుడు చూసినా టీవీ ముందర కూర్చొని అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, అసలు ఎక్కడ పోయిండు, ఫోన్ అది ఏం అవైలబుల్ ఉండకపోతుండే. నెలలు ఒక కేసు అయిందంటే అర్ధరాత్రి అపరాత్రి పోలీసు వాళ్ళు వస్తుండే. ఇక ఇంట్లో ఉన్నారంటే లేరన్నా కూడా వినకపోయేవాళ్ళు. అనంటే ఆ పోలీసు వాళ్ళు అందరూ 4-5 వ్యాన్లు ఒకటేసారి డడ్డ వస్తే అసలు కొంతమంది ఇల్లు ఖాళీ చేయించినారు మమ్మల్ని. ఆ పరిస్థితులు మళ్ళీ ఆడ నుంచి కొంచెం ముందరికి వచ్చినాము. వీళ్ళని ఎట్లయినా బయటకు పంపిస్తే బాగుండు అని అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ, మళ్ళీ కేసులు అన్నీ. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి నాయకుడు యూత్ అయితే ఏముంది, అతి పెద్ద కేసులు అసలు అంటే రామ్మోహన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మిలియన్ మార్చ్ అయితేనేముంది, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అయితే ఏముంది, రైల్ రోక్ అయితే ఏముంది, అన్నీ ఫస్ట్ పేరు రామ్మోహన్ ఉంటుండే. ఇక ఏం చెప్పలేక ఎవరైనా ఇంటికి వస్తే అక్క అన్న ఎప్పుడు వస్తుందంటే ఎల్లుండి బయలు వస్తుంది, అవతల ఎల్లుండి బయలు, మళ్ళీ వరుసగా హాలిడేస్ వచ్చేటి. అబ్బా అటు సమాధానం చెప్పలేక అక్కుకోలేక మింగుకోలేక అని ఇక మా అత్తమ్మ ఇటు ఏడుపు. దానికి తోడు అయ్యో ఒక్క కొడుకు ఏమవుతుందో వాళ్ళకు ఉంటుంది కదా. ఇక అట్లా ఇంకా నేనన్నా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంటే కానీ బాగా అంటే ఊర్ల నుంచి ప్రతి ఒక్కరు అయ్యో అన్నని ఎప్పుడు ఈడుస్తున్నారు ఆ విధంగా. ఇక చిన్న పాప 2 years బేబీ ఉండే కూజిత, పెద్ద పాప. ఇక ఆమెకు అప్పుడప్పుడే మాటలు వస్తాయి, ఎప్పుడో ఒకసారి నాన్నని చూసేది. ఇక చూసిన కొంతసేపు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుండే, అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి, దద్ది ఊ అని. ఒక 20 days అయితే నాన్ స్టాప్ ఫీవర్. ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు, ఏమనంటే డాడీ అంటుంది. ఇంకా తెలంగాణ భవన్లో అప్పుడు 2011 అనుకుంటా, ఒక నెల రోజులు తెలంగాణ భవన్లోనే ఉంటారు, బయటకు వస్తే అరెస్ట్ చేస్తారు. ఇక మళ్ళీ ఏంటంటే ఆడవాళ్ళము పోయి ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే అందరికీ తెలుసు, బట్ ఏంటంటే అక్కడ పోతే కొంచెం ఓవర్ యాక్షన్ ఏమని అనుకుంటే ఈయనకు అట్లాంటివి చాలా ఉంటాయి, నాకు కూడా ఉంటాయి, ఆయనకు ఎక్కువ ఉంటాయి. వద్దులే నేను మంచిగానే ఉన్నా ఇట్లా. ఇంకా ఆ పిల్లని చూస్తే ఏడుపు వస్తుండే, అటు మా అమ్మ వాళ్ళకి చెప్పుకోలేను, దీనికి బాగా అయింది ఇట్లనే కావాలి అనుకుంటారు కదా ఎవరైనా. సో ఇక ఒక రోజు అయితే ఇక బాగా జ్వరము, ఇక నాకు ఏడుపు వస్తుంది. ఆమెను పట్టి చేతులన్నీ నొప్పిలేసి ఎవరికి ఇంటలేదు. సరే అసలు ఎందుకు ఇంత అని డాక్టర్ని అడిగితే ఏమో వాళ్ళ నాన్నని చూస్తే తగ్గుతుందేమో అంటే ఆ పిల్లని వేసుకొని తెలంగాణ భవన్ పోతే చుట్టుముట్టు పోలీసు వాళ్ళు. అదైతే నేను ఇంక ఇప్పటికీ మర్చిపోలేను, నాకు అది గుర్తు చేసుకున్నప్పుడల్లా ఏడుపు వస్తుంది. అయితే ఇట్లా వచ్చిండు, ఇట్లాగానే అటు నుంచి పోలీసు వాళ్ళు వస్తారు, మళ్ళీ లోపల పోయింది 3 సార్లు. అట్లా పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది. ఇక నేను చూసి ఒక్కటే నిమిషం ఇట్లా చూసి అటే పోతా అంటుంది పిల్ల, ఇటు రానంటుంది, ఎత్తుకోగానే అటు నుంచి పోలీసులకి గుంజుకొని. అసలు ఆ సీన్ అయితే ఇప్పటికీ కూడా చాలా బాధాకరము. ఇంకోటి ఏంటంటే చాలా మిస్ అయిపోయినాం. ఫస్ట్ బర్త్డే కూడా మేము చేయలేము, ఏంటంటే అప్పుడు కరెక్ట్ జైల్లో ఉన్నారు. ఏం చేసుకుంటాం ఇక బర్త్డేగా, సరే జీవితంలో స్వీట్ మెమరీస్ అన్నీ కొన్ని లాస్ అయినాము, బట్ ఏం చేస్తాం, నో ప్రాబ్లం, సర్దుకుంటూ పోతాం. ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు బాగానే ఉన్నాము. బట్ ఏంటంటే ఇక పెద్ద బాధ్యత కాబట్టి టైం ఉండదు. ఇక దొరికిన టైంని సద్వినియోగం చేసుకోవాలని మేము చూస్తూ ఉంటాము, కానీ అప్పుడప్పుడే దొరుకుతున్నారు ఈ మధ్యలో. ఇన్ని స్ట్రగుల్స్ చూసిరు, ఇన్ని స్ట్రగుల్స్ పడిర్రు, మళ్ళీ మీరు పాలిటిక్స్లో రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే నాకు బేసికల్గా చాలా ఇంట్రెస్ట్. మా నాన్న వాళ్ళు, పెద్దనాన్నలు, అన్నయ్యలు అందరు కూడా మా ఇంట్లోనే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి అమీర్పేట అనేది సెంటర్లో ఉంటాం మేము. సో ఏదైనా స్టేజ్ కూడా సెంటర్లో ఉంటుంది, అమీర్పేట కనకదుర్గాదేవి టెంపుల్.
సో నేను చిన్నప్పటి నుంచి నన్ను మా అన్న వాళ్ళు కాంగ్రెస్ మీటింగ్ ఒక అన్నదైతే బోకే ఇచ్చేదాన్ని, టీడీపీ మీటింగ్ అయితే ఎవరు లీడర్ వచ్చినా నేనే చిన్నగా ఉండేదాన్ని. సో అప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్. ఇంకా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి ఫెస్టివల్స్ అంటే బోనాల పండుగ, వినాయక చవితి ఫుల్ యాక్టివ్ పార్టిసిపేషన్. మళ్ళీ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో ప్రైజెస్ వచ్చినాయి నాకు. బాగా యాక్టివ్గా చదువులో కూడా యాక్టివ్ ఉండేదాన్ని. సో అట్లా అప్పటి నుంచి ఇంట్రెస్ట్. మళ్ళీ ఈయన పెళ్ళైన తర్వాత కూడా ఈయన ఫుల్ టైం పొలిటికల్ కదా, ఇక నాకు ఏంటంటే 24 గంటలు ఇక ఇక్కడ నుంచి ఇంకా అదే ఆలోచన కదా, అరే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారంటే అనుకునేదాన్ని, ఏంది వీళ్ళు ఇంత మామూలుగా మాట్లాడుతారు, ఇంకా బాగా మాట్లాడితే బాగుండు, అట్లా చూస్తూ ఉంటుండే. అట్లా చూసి నాకు కూడా ఇంట్రెస్ట్. ఇక దానికి తోడు మా కేసీఆర్ గారు ఒక బాధ్యత చెప్పారు, దాన్ని పట్టుకొని ఇంకా హ్యాపీగా ముందరికి పోతూ ఉన్నాను. అండ్ ఇన్ని స్ట్రగుల్స్లో పిల్లల్ని పట్టుకొని ఎలా మేనేజ్ చేశారు మేడం? ఖచ్చితంగా నాకు ఒకటి ఏంటంటే, డే మొత్తము ఒక డే ఉందంటే దానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలో ముందే ప్లాన్ చేసేసుకుంటా. పొద్దున్న లేస్తే పిల్లల్ని రెడీ చేసి పిల్లలకు ఫుల్ టైం, పిల్లలు బస్ ఎక్కే వరకు మంచిగా ఉంటాయి 4 గంటల వరకు. ఆ 4 గంటల వరకు ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో దాన్ని కరెక్ట్ ప్లాన్ చేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా ఇంటికి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ట్యూటర్ వస్తారు, టెన్నిస్కి పోతారు, వాళ్ళకి ఏం కావాలి చూసి మళ్ళీ వాళ్ళని పడుకోబెట్టి ఏమైనా ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్ లేకపోతే మధ్యలో ఏమైనా వచ్చినా కూడా వాళ్ళని కన్విన్స్ చేసుకొని వెళ్తాను. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ మెయిన్ ఇక్కడ. మా అత్తమ్మ, మా మామయ్య, అటు మమ్మీ వాళ్ళైనా కూడా మా పిల్లలు ఇక్కడైనా హ్యాపీగా ఉంటారు, అక్కడైనా హ్యాపీగా ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అది మెయిన్. అండ్ సార్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు అనిపించలేదు అబ్బా ఎందుకు చేసుకున్నా ఇంత బిజీ పర్సన్ అని? చాలా అనిపిస్తుంది, 100% అనిపిస్తుంది. కానీ ఏంటంటే అది అనిపించుకోవడం వరకే ఉంటుంది, బట్ అట్లాంటిది ఏమీ లేదు, హ్యాపీ. అండ్ సార్ మీరు మేడంని పెళ్లి చేసుకున్న తర్వాత మీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? అంటే పెళ్ళి అయినాక అంటే చాలా అద్భుతమైన మూమెంట్లు ఇవన్నీ కూడా ఉండటానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే డే 1 నుంచి కూడా షాడ్ సంఘటనలే తప్పితే హ్యాపీగా ఉండటానికి 2014 తెలంగాణ వచ్చే వరకు కూడా ఏదో లిటిల్ బిట్ తప్ప అంత అద్భుతమైన సంఘటనలు జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే జస్ట్ పెళ్ళైంది ఒక 1 వీక్ 10 డేస్ కూడా లేదు, అప్పుడే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇంకా యాక్సెప్ట్ చేయలే. అప్పుడే వదిలిపెట్టి 2004 ఎలక్షన్ స్టార్ట్ అయింది. కేసీఆర్ గారు వెన్నంటే ఉండేది 2 months 3 months పైన. అట్లా ప్రతి ఏదైనా మెమరబుల్ మూమెంట్ కానీ, ఒక ఫెస్టివల్స్ కానీ ఏదున్నా జైలు లేకపోతే బెయిలు ఇదే దీంట్లో ఎక్కువ ఉండేది. ఎందుకంటే హైయెస్ట్ జైలుకు జీవితం గడపాల్సిన పరిస్థితి ఉండేది తెలంగాణ మూమెంట్లో. ఒక 6 times పైన 15 days ఎబో జైల్లో ఉన్నాం. పెళ్ళైనాక ఫస్ట్ పండుగ జైల్లోనే ఉన్నాం, పాప బర్త్డేకి జైల్లోనే ఉన్నాం. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉండేది. అంటే ఈ మధ్య కాలంలో కొంత మీరు అన్నట్టుగా ఫ్యామిలీకి టైం ఇచ్చి కొంత అటుండే షెడ్యూల్ను, అంటే షెడ్యూల్ ఇప్పుడు మన చేతులు ఉంటుంది కాబట్టి ఇదైంది. అప్పుడు ప్రభుత్వం చేతుల, పోలీసుల చేతులు ఉండేది కాబట్టి మా షెడ్యూల్ దేన్ని చేసుకుంటానికి ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఏమన్నా మెమరబుల్ మూమెంట్లు కానీ అవి కానీ ఇప్పుడు ఎక్కడికైనా తిరగడం కానీ తిప్పడం మరి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ ఆ మెమరబుల్ మూమెంట్ ఏంటి మరి? అంటే ఈ మధ్య కాలంలో కొన్ని పిల్లలతోటి కానీ మేడంతో కానీ బయట ఒక 2-3 కంట్రీస్ కానీ బయట ప్లేసులు కానీ ఇంకొంత ఏదైనా షాపింగ్ తీసుకుపోవడం కానీ ఎమ్మటి ఏదైనా ఉంటే టైం ఉంటే షాపింగ్స్ కానీ ఇంకేదైనా గుడికి కానీ కూడా ఎమ్మటి పోయి ఉన్నంతలో సమయం ఇచ్చి వాళ్ళని కొంత ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. అండ్ ఇప్పుడన్నా ఉంటున్నారా పండుగలకి? ఉంటున్నారు కానీ తక్కువనే, ఏమీ అంత పెద్ద కాదు. మొన్న రీసెంట్గా అంటే ఏం పండుగకి ఇక ఏం లేరులే, రీసెంట్గా ఏం లేరు కానీ ఏం లేరు. ఏదో లాస్ట్ ఇయర్ ఒక దీపావళికి ఒక్కటి ఉన్నారు. లాస్ట్ ఇయర్ మేయర్ అయినాక ఫస్ట్ దీపావళికి మద్దతుండి సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మనకు లోకల్ తెలంగాణ కాబట్టి మన బతుకమ్మ, దసరా ఎక్కువ చేసుకుంటాం, దివాళీ. అవును దసరా, దీపావళి అండ్ అదేమంటారు బోనాలు బాగా. ఇక హైదరాబాద్ కాబట్టి ఇంకా అవి మేము ఇప్పుడని కాదు, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక బతుకమ్మ పండుగ బాగా మన కవితక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. కానీ హైదరాబాద్లో మాత్రము మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే బాగా చేసేవాళ్ళం. ఆ పండగ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో ఒక పాట పాడతారా? పాటలు కూడా బాగా పాడతారా నేను విన్నాను. పాట అంటే ఏం పాట? సినిమా పాట, బతుకమ్మ పాటనా? బతుకమ్మ గొంతు బాగాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. 2 లైన్లు పాడండి.
కుంకుమ పెట్టెల్లో ఉయ్యాలో కూర్చున్న చిలకమ్మ ఉయ్యాలో పోయి రావే చిలక ఉయ్యాలో అమ్మగారింటి దాకా ఉయ్యాలో అమ్మే మన్నదే ఉయ్యాలో అతి రామ చిలక ఉయ్యాలో అమ్మారు నెలలు ఉయ్యాలో ఉండిపోమ్మన్నది ఉయ్యాలో నానే మన్నడే ఉయ్యాలో అతి రామ చిలక ఉయ్యాలో నాన్న నల్లావు ఉయ్యాలో ఇస్తి పొమ్మన్నాడు ఉయ్యాలో అన్నే మన్నడే ఉయ్యాలో అతి రామ చిలక ఉయ్యాలో. ఇట్లా మన తెలంగాణ బతుకమ్మలలో అసలు తల్లిగారింటికి పోతే ఎట్లుంటుంది, తల్లి ఏమన్నది నానేమన్నాడని ఈ పాటలో చిలక ఇంటికి పోతే ఏమన్నారు అని చాలా చక్కగా ఉంటుంది. మొత్తం పాడుతుంటే బట్ చాలా అడగంగానే వాడినందుకు. సరే అండి, రీసెంట్ టైమ్స్ లో మూవీస్ కి వెళ్తున్నారా సార్? అంటే ఈ మధ్య కాలంలో ఇది చూసాం, F2 చూసినాం, బాహుబలి ఎప్పుడో అయింది, ఇప్పుడు చూసినట్టు. మొన్ననే ఇంకోటి పేట రెండు ఒకటే రోజు చూసినాం, ఒక రోజు ముందు రోజు. నార్మల్ గా ఎప్పుడైనా చూస్తుంటారా ఇంట్లో ఉన్నప్పుడు? సమయం దొరికినప్పుడు అలా ఒకటే. ఇప్పుడు ఏం చూడాడు కానీ ఆయన అప్పుడు కాలేజ్ డేస్ అప్పుడు మాత్రం ఫుల్ మూవీస్, పొద్దున రాత్రి రెండు మూవీస్ చూసేవాళ్ళు. వాళ్ళు ఇష్టం. హీరో అనేది ఏం లేదు, ఇక నచ్చిన మూవీ చూసుకుంటుండేది అంతే. అంటే ఉంటారు కదా అబ్బాయి ఈయన సినిమాలు ప్యాషన్ తో చూస్తాం అట్లా. ఫేవరెట్ అనేది ఏం లేదు, జనరల్గా స్టోరీ కాంటెంట్ బాగా నచ్చిందని అందరూ అనుకున్నాక మీరు చూసి. రజనీకాంత్ చూస్తాడు, కమల్ హాసన్, ఆ ఉపేందర్ ఇట్లా జుట్టు ఉంటుంది, అవి ఎవరైనా ఆయన సినిమా చూసి ఆనందపడతా ఉంటాడు, ఇట్లా ఒకటే మైమరిచిపోతా ఉంటాడు ఉపేందర్. మీకు తెలియని మేడం పసిగట్టారు. అంటే ప్రాక్టికల్ గా ఉండే హీరో కమల్ హాసన్ కొన్ని ప్రాక్టికల్ గా మాట్లాడుతుంటారు. మామూలుగా రవితేజ అంటే యాక్షన్ చేసినట్టు కాకుండా న్యాచురల్గా ఉండే దాంట్లో కొంత అవి చూసేది అన్నట్టు. మీకు మేడం, మీకు ఫేవరెట్ హీరో ఎవరు? అనుకున్నా ఈ ఆన్సర్ చెప్తారు అని చెప్పి. ఫేవరెట్ హీరో అంటే నేను అసలు వాస్తవంగా సినిమాలు చూడను, నాకు అసలు టీవీ అంటేనే ఇరిటేషన్. చూస్తే టీవీ చూస్తే న్యూస్, నాకు హెడేక్. నేను అసలు ఫస్ట్ హెడ్ చేసేది అని అంటే జీవితంలో టీవీని. కొందరు ఇంక ఇట్లా పెట్టుకొని ఇంకా దాంట్లోనే చూస్తారు, నాకు ఇష్టం ఉండదు. చూస్తే న్యూస్, అది కూడా ఎట్లా అలవాటు అయిందంటే మా రామ్మోహన్ ఎప్పుడు ఇంట్లో ఏం కేసులు అవుతున్నాయి, ఎట్లా అవుతుంది ఉద్యమం, కాబట్టి 24 hours టీవీ న్యూస్ ఛానల్స్ చేంజ్ చేసుకుంటూ చూస్తాము. కాబట్టి పెద్దగా హీరో ఏదైనా సినిమా చూడాలంటే ఈయనతోటి పోయి సినిమా చూసి నవ్వుకొని వచ్చాడు అంతే తప్ప ఇక ఫేవరెట్ హీరో అంటూ ఏం లేదు. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, కానీ దానికి ఆన్సర్ ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. మేడం కోసం ఒక పాట పాడాలి ఇప్పుడు మీరు. ఒక లైన్ ఏదైనా మేడం కి డెడికేట్ చేసి, సార్ ఇన్ని ఏళ్ళు కష్టపెట్టారు, ఇప్పుడు నా కోసం ఒక పాట పాడండి, మేడం ఫిదా అయిపోతారు, ఇప్పుడు అవన్నీ క్షమించేస్తారు. ఒక లైన్ ఏదన్నా ప్లీజ్ ప్లీజ్. ఆ కల్చరు, ఆ సందర్భం, ఆ మైండ్ దాని ట్యూన్ కాలే అట్లా. మేడం ఏంటంటే మామూలుగా ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ పాటలు కానీ లేకపోతే జనరల్ గణపతి గేయాలు కానీ సిటీకి సంబంధించిన ఇవి కానీ ఒక అలవాటు ఉండే, దాంతో ఈ ఉద్యమం ఇవన్నీ తోడై కూడా ఒక. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చూసుంటారు చెప్పండి మీరు? ఒక్క లైన్ పాడలేరా మేడం? చూడలేదు, స్టోరీలు కావాలంటే అందులో చెప్పొచ్చు కానీ పాట. మేడం పోనీ మీరు పాడండి సార్ కోసం ఒక లైన్ ఏదన్నా. నేను అన్నీ వస్తాయి, నాకు పాటలు వస్తాయి, మాటలు వస్తాయి, జోకులు వస్తాయి. నేను నాన్ స్టాప్గా 2-3 గంటలు మాట్లాడమన్నా మాట్లాడతా, కానీ చెప్పేవాళ్ళు చెప్తే బాగుంటుంది, అట్లా ఊరికి నేను చెప్తే ఏం బాగుంటుంది? సార్ రెడీ ప్లీజ్. పాటలకు సంబంధించాను కాదు కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా టైం ఇవ్వలేదు అని ఇంతకుముందు వాళ్ళు బాధపడదు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయ్యి రాజకీయ దాంట్లో బాగా సోషల్ అవేర్నెస్ ఎక్కువై కేసీఆర్ గారి స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఇటు కవితక్క లాంటి వాళ్ళు రోడ్ మోడల్ తోటి ఇప్పుడు టైం మళ్ళీ మేము అడగాల్సిన పరిస్థితికి వస్తుంది. అంటే తెలుస్తుంది. అయితే ఊరికే సాయంత్రం కాగానే ఏమండి వస్తున్నావు అంటే ఇంకా గంట సేపు అంటుండే. ఇప్పుడు ఏదైనా మీటింగ్స్కి అట్లా పోతాం కదా, మొన్న నేను డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్కి చాలా రెగ్యులర్గా వెళ్తా ఉన్నా. ఈసారి స్టేట్ ప్రోగ్రామ్కి గెస్ట్గా పిలిచినారు, మహారాష్ట్ర స్టేట్ ప్రోగ్రామ్కి. అయితే మా ఇంట్లో ఏందనంటే నా విలువ అంటే ఇక్కడిక్కడ కాబట్టి లైట్ తీసుకున్నారు. పోతున్నా అన్న నుంచి మా ఆయన అంటాడు, అయ్యో ఇయ్యాలనే పోతున్నావా,
రేపు కదా రేపు పొద్దున కార్లో బయలుదేరి అంటారు. అరే నాకు కొంచెం హార్ట్ టచింగ్ అనిపించింది. మళ్ళీ మా పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు, అమ్మ నువ్వు పోకమ్మా అంటే ఆయన ఏంది పోయేటప్పుడు ఒకటే ఏడుస్తున్నారు. రేపు ఇవాళ నైట్ పోయినా రేపు నైట్ వచ్చేసేస్తా 10 వరకు. అయితే అనిపించింది అరే నేను ఉట్టిగినాను ప్రోగ్రామ్ అమ్మ నా బిడ్డ ఇంత ఏడుస్తుంది, మా చిన్న బిడ్డ అయితే ఇక ఒకటే ఏడుస్తుంది. ఇక నాకు ట్రైన్లో కూర్చున్న నుంచి ఒకటే ఏడుపు వస్తుంది. ఆయన పుసుకున్నట్టే ట్రైన్ ఏమన్నా యాక్సిడెంట్ అవుతుందా, నేనేమన్నా అవుతానా, ఎందుకు మా ఆయన వద్దంటాడు మళ్ళీ. కానీ వాళ్ళకి నేను చెప్పినానని. అయితే ఇక పోయినంతసేపు ట్రైన్లో ఒక 10-11 మెంబర్స్ పోయినాము. నేను అసలు అక్కడ వాళ్ళు ఉట్టిగా పోయినప్పుడు ఒక్క నిమిషం కూర్చున్నా ఇక నా మనసు అంతా ఎట్టుంది. అయితే ఇక నాకు అనిపించింది ఏంటంటే అప్పుడప్పుడు నేను కూడా ఇట్లా స్టేట్స్ అవి ఇవి పోతూ ఉండాలి, విలువ తెలుస్తుంది, ఇటు మా ఆయన ఇటు పిల్లలు అన్న ఫీలింగ్ వచ్చింది. టైము ఇవ్వమంటే ఇవ్వలేక మనం అడ్జస్ట్ కాలేక ఇబ్బంది పడతాం కదా. అది రివర్స్ అయినప్పుడు రాజకీయాల్లో సోషల్ అవేర్నెస్ పెరిగి ఎవరు జనాలు ఏదో ఒక పని చేయాలని వాళ్ళు రావడం, ఏదో ఒక ప్రోగ్రామ్ పిలిచి వాళ్ళు పోలేకుంటుండడం, ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే ఇక ఒరిజినాలిటీ తెలుస్తుంటుంది కదా జనరల్గా. అంటే ఎందుకు ఇబ్బంది పడతారు ఇంట్లో టైం ఇవ్వలేక అనేది ప్రత్యక్షంగా తెలుస్తుంది కాబట్టి అప్పుడు కొంత బ్యాలెన్స్ అవుతుంటుంది. మీరు మాత్రం నన్ను డిసప్పాయింట్ చేశారు మేడం కోసం పాట పాడకుండా. నా తరపున ఇక మీరే పాడండి ఇద్దరిలో ఒకరు. మేడం సార్ కోసం ఒక 2 లైన్లు పాడండి ఏదైనా. నేను పాడతానని చెప్పి పాడతాను కానీ ఆయన వినట్లేదుగా మరి. నేను ఆల్రెడీ బతుకమ్మ పాట పాడినా కదా. పర్లేదు, అది వేరు ఇది వేరు. పాడండి ఒక లవ్ సాంగ్ ఏదైనా సార్కి డెడికేట్ చేస్తూ. ఏం వద్దులేండి, నాకు వస్తాయని ప్రపంచం అందరికీ తెలుసు కాబట్టి మీరు పాడండి, మీరు మంచి పాట పాడండి ఇద్దరు కపుల్స్ కోసం. ఏం కాదు, సూపర్ ఉన్నారు. ఎందుకు ఇప్పుడు నేనే ఈ గొంతు వేసుకొని పాడినప్పుడు మీకేమైనా పాడండి, మా ఇద్దరి కోసం ఎగ్జాక్ట్ సూట్ అయ్యే పాట పాడండి. ఏం కాదు పాడు. లేదులేండి సరే. గానీ మీకు పెళ్లి కాకముందు సార్ ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా? ఇచ్చిండ్రు. సరస్వతి దేవి గుడికి పోయిండ్రు బాసరా. అయితే మాకు ఎగ్జామ్స్ అప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఉంటుంది ఆ పెన్ను, చిన్న సరస్వతి దేవిది ఉంటుంది ఫస్ట్ టైం గిఫ్ట్. ఇప్పటికి అల్మార్లు అట్లా భద్రపరచుకొని రోజు దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటా. మరి మీరు సార్కి ఏమి ఇచ్చారు? నేనేమి ఇవ్వలేదు గిఫ్ట్. నేనేమి ఇవ్వలేదు కానీ ఒక పర్స్ ఇచ్చినట్టున్నాను కదండి, పర్స్ ఇచ్చినట్టున్నా. ఆయన అనుకుంటున్నాను మనసులో ఈ పిల్ల ఎప్పుడు పోతుందా అని అడుగుతుంది నన్ను. పెళ్ళి అయిన తర్వాత ఇచ్చిన, పెళ్లి కాకముందు ఇవ్వలేదు, పెళ్ళి అయినాక ఇచ్చిన పర్స్. ఏమి ఇచ్చారు? పెళ్ళి అయిన తర్వాత పర్స్. నార్మల్ గా ఇప్పుడు ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఇంట్లో హెల్ప్ చేస్తుంటారా మేడం మీకు? నాకు అట్లా ఇష్టం ఉండదు ఆయన హెల్ప్ చేయడం, అట్లా ఉంటేనే నాకు ఇష్టం. సో మొత్తం మీరే చేసుకుంటారు? అంతా నేనే చేస్తా. ఒక్క నిమిషం 10 మందికైనా 100 మందికైనా. సో ఫుడ్ మంచిగా వండుతారు అనమాట. సో సార్ ఫేవరెట్ డిష్ ఏంటి? సారు అన్ని తింటారు. నాన్ వెజ్ ఎక్కువ? వెజిటేరియన్. ఎప్పుడైనా నాన్ వెజ్ అంటే చాలా తక్కువ, ఫిష్ ఫ్రాన్స్ తింటాడు కానీ తక్కువ, అది కూడా తక్కువనే. ఓకే సార్, మేడం వండే వాటిల్లో మీకు బాగా ఇష్టం అంటే ఏంటి? అంటే అది కూడా బాగా వండుతుంది. అబ్బా ఇంకా అది కూడా నాన్ వెజ్ బాగా చేస్తుంది. ఓకే. వెజిటేరియన్లో ఫ్రై కర్రీస్, 1-2 బెండకాయ పులుసు కానీ, బెండకాయ ఫ్రై కానీ, పప్పు చారు, ఇవి కొన్ని వెజిటేరియన్లో ఒక 2-3, నాన్ వెజ్లో కూడా బాగా ఇంకా స్పెషల్గా ఇది చేస్తుంటారు. చికెన్లో, మటన్లో, ఫిష్ పులుసు కొంతమంది అందరికి సెట్ కాదు. ఊర్లో మా కజిన్ సిస్టర్ కూడా బాగా పెడితే ఆ తర్వాత మళ్ళీ ఏమైనా అంతగానో ఫిష్ అందరికీ వండుతారు చాలామంది కానీ అది టేస్టీగా రాదు, ఎక్కువ షేప్ ఉండాలి. అది కూడా బాగా చేస్తుంది శ్రీదేవి. అండ్ నేను విన్నాను సార్ ఉప్పల్ ఎమ్మెల్యే అవ్వాల్సింది మిస్ అయింది అని, అసలు ఏంటి సంగతి? రాజకీయాల్లో ఉన్నప్పుడు జనరల్గా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఈ చట్టసభల్లోకి కొంత పోవడానికి అందరికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంటుంది. దానికి తోడు కొంత కేసీఆర్ గారి ఆలోచన, కేటీఆర్ గారి గైడెన్స్ తోటి ఉప్పల్ సీటుకు సంబంధించి కొంత వర్క్ చేసాము. ఆడ ఎమ్మెల్యేగా డెఫినెట్గా పార్టీ కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు అవకాశం ఇస్తారనే దాంతో చేశాము. కానీ పార్టీ కానీ మరి అటుపక్క మాకు అందరికీ గురువు లాంటి మరి కేసీఆర్ గారు దానికి కొంత సమయం ఉంది, మరి ఉన్న దాంట్లో ఇక్కడ నీ సేవలు ఇక్కడనే అవసరం కాబట్టి ఫర్దర్గా మళ్ళా ఏ అవకాశం ఎక్కడ వాడుకోవాలో పార్టీ ప్రభుత్వంలో ఆ రకంగా వాడుకుంటుందని చెప్పి వారు కూడా సర్ది చెప్పడంతో
ఓకే, మరి ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఏ సమయంలో యూజ్ చేయాలి, ఎట్లా మరి బండి నడుస్తుంది, ప్రభుత్వం సమపాలనలో ముందు పోతానికి నడిపించే నాయకుడికి తెలుస్తుంది. కాబట్టి కేసీఆర్ గారి మాట గౌరవించి మళ్ళీ ఫర్దర్గా మేయర్గా కంటిన్యూషన్ అయ్యడానికి ఊరుకున్నాం. కాబట్టి దాంతో కొంత అక్కడ ఉప్పల్లో ఉన్న కొంతమంది ఫాలోవర్స్ కానీ అభిమానులు కానీ ఉండాలని వాళ్ళు కోరుకోవడం. ఎస్, మీరు కొంచెం బాగా డెవలప్ చేశారని కూడా విన్నాము, చాలా మందికి హెల్ప్ చేశారని. సహజంగానే సిటీ మొత్తం కూడా గతం కన్నా ఇప్పుడు మన డెవలప్మెంట్లో ఒక యూనిఫార్మిటీ, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముందు తీసుకుపోయాం. దాంట్లో కొంత రెగ్యులర్గా ఉప్పల్లే ఉంటాం కాబట్టి 1-2 సార్లు మరి ప్రజలు అక్కడ మనం గెలిపించిన కాన్స్టిట్యున్సీ కూడా కాబట్టి అక్కడ మా సొంత వార్డు అక్కడనే ఉండడం, 1-2 సార్లు అక్కడికి పోవాల్సిన అవసరం ఉండడంతో అక్కడ పనులు కూడా ఇంకో 4 పనులు ఎక్కువ అవుతానికి అక్కడ ఆస్కారం ఉంది. దాంతో కంపేరింగ్ టు అదర్ కాన్స్టిట్యున్సీ ఉప్పల్లో పనులు కొద్దిగా ఎక్కువైనాయని చెప్పొచ్చు. ఓకే. అండ్ మేడం, మీ విషయానికి వస్తే మీరు కూడా ఎంపీ సీట్ కోసం చూస్తున్నారు అని గాసిప్స్ వింటున్నాం, నిజమా? అసలు వస్తే ఏం చేస్తారు ఒకవేళ? అట్లాంటిది ఏం లేదండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే అది తూచా తప్పకుండా సార్ ఎట్లా చెప్తే అట్లా చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఏదైనా అవకాశం ఇస్తే మాత్రం దానికి న్యాయం చేస్తాను. డెఫినెట్గా అందరికంటే ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటానే నమ్మకం అయితే నాకుంది. అండ్ ఎలా డెవలప్ చేస్తారు ఒకవేళ వస్తే? ఎలా డెవలప్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఆన్సర్ ఇస్తాను, దీనికి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. అంటే మీకంటూ కొన్ని ఆలోచనలు ఉండుంటాయి కదా, అంటే ఏమొస్తుందో తెలియదు కదా, ఏమిస్తారో అవకాశం ఇచ్చిన పోస్టుని బట్టి దానికి ఏ విధమైన ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో అని ఆలోచించి ఖచ్చితంగా డెఫినెట్గా మంచిగా న్యాయం చేస్తానని ఖచ్చితంగా చెప్తాను. గైడెన్స్ ఇవ్వడానికి మా మేయర్ గారు ఉన్నారు, మా ఆది గురువు గారు కేసీఆర్ గారు ఉన్నారు. సో ఖచ్చితంగా ఏది ఇచ్చినా కూడా గన్ షాట్గా ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తా అనే నమ్మకం మాత్రం నాకుంది. ఓకే. యాజ్ ఎ మేయర్గా సార్, మీరు హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి, హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరాల్లో ఇదొక మొదటి నగరం. 450 సంవత్సరాలు మరి కులీ కుతుబ్ షా కట్టిన ఈ నగరంలో ఆ రోజు ఒక హైదరాబాద్ నగరం జనాభాకు తగ్గట్టుగా ఉన్న ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవే కంటిన్యూషన్ అవ్వుకుంటూ కొంత ఎక్స్టెన్షన్ అవ్వుకుంటూ వచ్చినాయి తప్పితే ఒక యూనిఫామ్గా హైదరాబాద్ నగర డెవలప్మెంట్ జరగలేదనేది తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మరి అభిలాష, వారి యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగా ఏదో కాలనీస్ పెరుక్కుంటూ పోవడం కానీ, రోడ్లు వెడల్పు చేసుకుంటూ పోవడం కానీ ఇవన్నీ జరిగినాయి తప్పితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్న జనాభాకు తగ్గట్టుగా హైదరాబాద్ జనాభా ఫ్యూచర్లో పెరుగుతున్న దానికి సమానంగా దానికి తగ్గట్టుగా ఈ డెవలప్మెంట్ లేదు ఆ రీతిలో అనేది కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఒక బృహత్తరమైన ప్రణాళిక రచించి ఫ్యూచర్ హైదరాబాద్ ఎలా ఉండాలి, ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు దాటిన హైదరాబాద్లో ఎంతమంది పెరుగుతారు, వారికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఎలా ఉండాలనే దాంట్లో మాకు అందరికి కూడా మరి గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారికి కానీ మాకు కానీ మరి ఎన్నోసార్లు కూర్చోబెట్టుకొని ఆ ప్రణాళికలు ఎలా ఉండాలనే దాంట్లో మరి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఇదే హైదరాబాద్లో ఒక విద్యార్థిగా ఉండి, విద్యార్థి నాయకునిగా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏంటంటే ఉద్యమంలో కూడా ఎన్నో నగరం మొత్తం కూడా నగరంలో ఉన్న ఇక్కడ మంచి చెడు అన్నీ కూడా చూసినాం కాబట్టి ఈ ఈ నేను పెరిగిన నగరం ఎలా ఉండాలనే దాంట్లో అప్పట్లో ఒక కామన్ మ్యాన్గా కళ్ళగా అంటుండేది, ఇట్లా ఉంటే బాగుండు, అట్లా ఉంటే బాగుండదు. అదే నగరానికి ఇలా మేయర్గా అవకాశం వచ్చింది. మరి అలా ఉన్నప్పుడు మరి దానికి ప్రభుత్వం ఆలోచన, కేసీఆర్ గారి ఆలోచన, దానికి కేటీఆర్ గారి గైడెన్స్ తోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొంత ఇన్నోవేటివ్గా కూడా చేయాలనే ఆలోచనతోటి 3 సంవత్సరాలు కంప్లీట్గా మరి మేయర్ టర్మ్ కూడా పూర్తయ్యే క్రమంలో ఏ నగరం పోయినా, ఏ స్టేట్ పోయినా, ఏ దేశం పోయినా అది హైదరాబాద్కి ఏ రకంగా సూట్ అవుతుంది అనే దాంట్లో చాలా కార్యక్రమాలు ఇక్కడ కూడా నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. అదే కాకుండా ఇన్ని వందల సంవత్సరాలు కలిగిన నగరం దాని చరిత్ర, దాని ఆనవాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి కూడా దాని కల్చర్, కొన్ని కట్టడాలు ఉంటాయి. హైదరాబాద్ అనేసరికి ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, చార్మినార్ కానీ, మక్కా మసీద్ కానీ, గోల్కొండ కానీ ఇట్లాంటి కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి హైదరాబాద్. వాటిని ఇంకా రాబోయే తరాలకు అట్లాంటి కల్చర్ను ఇంకా చూపెట్టడానికి ఆ హెరిటేజ్ ప్రాపర్టీస్ని ఎట్లా చేయాలి, వాటిని కాపాడదాంట్లో కానీ పెడస్ట్రేషన్, చార్మినార్ పెడస్ట్రేషన్ ప్రాజెక్ట్ కానీ, గోల్కొండ చుట్టూ దానికి సంబంధించిన బోనాలు, దానికి సంబంధించిన కల్చర్ను గతంలో ఏముండే, ఎట్లా ఉండే దాని చుట్టుపక్కల కొన్ని కోనేరులు, దాని డెవలప్మెంటు, దాని గోపురాలు అన్నీ కూడా ఇక్కడున్న సిటీలో కొన్ని లైన్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. జిహెచ్ఎంసీ కాకుండా
కొన్ని రోడ్ ఏజెన్సీలు ఉంటాయి, కొన్ని టూరిస్ట్ ఏజెన్సీ టూరిజం డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఒక అంబారిళ్ళ కింద ఒక సమన్వయం సిటీ సమన్వయ కమిటీ ఒకటి పెట్టి అన్ని డిపార్ట్మెంట్లు ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ కావాలి అనే దాంట్లో ఒక సమన్వయంతో ముందుకు పోతేనే ఇవన్నీ కూడా మనం సాధించగలుగుతాం. ఇంతమంది ప్రజలకు డెవలప్మెంట్ అనేది సరిగ్గా అందరికి అందాలంటే ఏం చేయాలనే దాంట్లో కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తుండారు. గతంలో చూస్తే హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళ బిందెల కుండలతోటి ప్రతి కార్పొరేటర్ ముంగట మున్సిపల్ ఆఫీస్ ముంగట ధర్నాలు ఉంటుండే. ఇవాళ 2000 కోట్ల రూపాయలతోటి అడుకో రుణం తీసుకొని కేసీఆర్ గారు ఏకపక్షంగా ఏదైనా పర్లేదు హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్ళ ఇబ్బంది ఉండొద్దు, 24 వారానికి ఒకసారి వచ్చేది, 15 రోజులకు ఒకసారి వచ్చేది, ఒకసారి నెలకు కూడా రాకపోయేది, వస్తే కొంత మురికి నీళ్ళు కలుషితమై వచ్చేది, ఇట్లా మంచినీళ్ళు తాగే నీళ్ళకే ఇబ్బంది ఉండడం ఏంది ప్రజలకు అనే దాంట్లో గతంలో ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ ఉండేది, ఆ తర్వాత సింగూరు, మంజీర్ అనేది ఉండేది. ఇవి కూడా హైదరాబాద్ దహర్తిని తీర్చే పరిస్థితి లేక కృష్ణా 3వ ఫేజ్ ఆగిపోవడం, గోదావరి నుంచి ఎత్తిపోతలు హైదరాబాద్కు రావడం ఆగిపోవడం, వాటన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదికన కేసీఆర్ గారు ఏదైతే పూర్తి చేశారో హైదరాబాద్ నగరంలో 365 రోజులు 24 గంటలు ఈరోజు ఎక్కడ చూసినా రోడ్ల మీద మంచినీళ్ళు అనే ఇబ్బంది ఎక్కడ కూడా లేదు. రోడ్ల మీదకి ఎక్కడ కుండలు పట్టుకొని రావట్లేదు, వారానికి ఒకసారి వస్తున్నాయి, 2 రోజులకు ఒకసారి వచ్చే నీళ్ళను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు తప్ప డ్రింకింగ్ వాటర్కు ఇబ్బంది లేని నగరం ఏదైతే ఉందనుకో ఇవాళ హైదరాబాద్ నగరం. అదే కాకుండా ఫ్యూచర్ హైదరాబాద్కు 50 లక్షల జనాభా పెరిగినా కూడా ఒక 20 టీఎంసీలు షామీర్పేట దగ్గర, ఒక 20 టీఎంసీలు రామోజీ ప్లేస్ దగ్గర ఇవాళ ఉన్న సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్, గండిపేట ఈటికి ఇవన్నీ కలిపితే ఎంత ఉంటుందో అంత 4 గంటల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కృష్ణానది నుంచి ఇటుపక్క గోదావరి నది నుంచి ప్లాన్ చేసి ఆ రకమైన ఒక పకడ్బందీ ఫ్యూచర్ ప్లానింగ్ తోటి ఎన్నో కార్యక్రమాలు ముందు తీసుకుపోవట్ల కేసీఆర్ గారు వెన్నంటే వారి ఆలోచన దగ్గర. రీసెంట్గా మేము చూసాం రెఫ్రిజిరేటర్స్ పెట్టడం చాలా మంచి ఐడియా. ఏదైతే కాస్ట్లీ హోటళ్ళు, ఫంక్షన్ హాల్స్లో మంచి ఫంక్షన్కి సంబంధించి హోటళ్ళ కస్టమర్ సంబంధించి వండుకున్న ఫుడ్ కూడా రోడ్ల పాలు, డ్రైనేజ్ పాలు అవుతుంటాయి. దాన్ని కొన్ని మరి ఏజెన్సీలు, యాపిల్ హోమ్స్ అనే కొన్ని వాళ్ళ ఏజెన్సీలు వచ్చి మేము రిఫ్రిజిరేటర్స్ ఫ్రిడ్జెస్ కొని మేము రోడ్డు మీద పెడతాం, ఆ స్టోరేజ్ ఆ ఫుడ్ ఏదైతే ఉందో మిగిలిన ఫుడ్ తీసుకొచ్చి దీంట్లో స్టోర్ పెట్టి పేద ప్రజలకు ఆకలి ఎవరికి మరి పైసలు పెట్టుకోలేరు వారికి మరి మేము సప్లై చేస్తామంటే జిహెచ్ఎంసీ నుంచి వాళ్ళకు మేము ప్లేసు ఫెసిలిటేట్ చేయడం జరిగింది. అట్లా ఫ్యూచర్లో 50-100 ప్లేసుల్లో ఇంకా పెడతామని కూడా వారు ముందుకు వస్తున్నారు. అదే కాకుండా ఏ నగరంలో లేని ఒక వినూతనమైన పేద ప్రజల కార్యక్రమం కూడా 150 సెంటర్లో 5 రూపాయల భోజనం, 5 రూపాయలకే ఒక నాణ్యమైన హైజెనిక్ ఫుడ్. రోజు దాదాపు 40 నుంచి 45 వేల మంది పైన 5 రూపాయల భోజనం తింటున్నారు. దాంట్లో పేదవాడి నుంచి కాలేజీ జాబ్ చేసే ఉద్యోగులు కూడా తింటున్నారు. అట్లా బతుకమ్మ కోనేరులు కానీ, చెరువుల అభివృద్ధి కానీ, వాకింగ్ ట్రాక్లు బ్యూటిఫికేషన్ తోటి చెరువుల అభివృద్ధి, నాలాల డిసిల్టింగ్, నాలాలు నిండడంతో చెరువు మొత్తం హైదరాబాద్ మొత్తం ఒక చెరువులా ఉంటుంది వర్షం వస్తే, వాటిని పునరుద్ధరించడం కానీ, ఇట్లా యువత కొరకు 150 వార్డులలో 150 ఆధునిక జిమ్ములు పెట్టడం, ఇట్లా 1-2 అని కాదు ఎన్నో ఆధునిక కార్యక్రమాలు. దాదాపు 800 పార్కులు ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు వాటిని ఇంకా ఒక 1000 పార్కులు పెంచి లేఅవుట్ ఓపెన్ ప్లేస్లు కానీ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పార్కులు. ఎందుకంటే ఎంత హైదరాబాద్ నగరానికి తగ్గట్టుగా గ్రీనరీ, హైదరాబాద్ నగరానికి తగ్గట్టుగా రోడ్లు, హైదరాబాద్ నగరానికి తగ్గట్టుగా అన్ని కూరగాయల మార్కెట్లు, మోడల్ మార్కెట్లు, ఇట్లా ఒక క్రమ పద్ధతిలో హైదరాబాద్ నగరాన్ని విత్ ఇన్ ద సిటీ మరి సిటీ అవుట్స్కర్ట్స్లో కొంత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేక ఇబ్బంది పడుతుండేది. ఇవాళ దాదాపు శివారు 12 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలిసినాక అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేక దోమలు, పందులు ఇట్లా అక్కడ ఉన్న ప్రజలంతా ఇబ్బంది పడుతుంది. అవన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా దాదాపు పూర్తిగా వచ్చింది అన్నట్టు. వాటిలలో రోడ్లు ఇబ్బంది ఉండదు, డ్రైనేజీ మంచినీళ్ళ పైప్ లైన్ అయిపోయాక రోడ్లు కూడా ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఉండడంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో 100 మంది కార్పొరేటర్లు గెలిచిన ఇవాళ 5 మంది ఎమ్మెల్యేల కాడ 18 మంది ఎమ్మెల్యేలు గెలిచిన హైదరాబాద్ మరి రంగారెడ్డి ప్రాంతంలో అది నిజంగా మరి తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీ చేసిన అభివృద్ధి ఫలితాలు, కేసీఆర్ గారి మరి వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు మాట నమ్మిర్రు, మాట తప్పలేదు, మడవ తిప్పలేదు, అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రావడంలో నగరం కూడా కీలక పాత్ర పోషించింది.
అండ్ రీసెంట్గా చూస్తున్నాం 2-3 డేస్ నుంచి యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా మన బొంతు రామ్మోహన్ గారు నో పార్కింగ్ అనే ఇష్యూ. అసలు ఏం జరిగింది సార్, ఎందుకు ఇంత ఇష్యూ అయింది? అంటే జనరల్గా నగరంలో ఒక పెద్ద ఎత్తున దాదాపు ఒక 20,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఒక స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ అని కేసీఆర్ గారు బాంబే ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీలు, హైదరాబాద్ తర్వాత ఉన్న 4-5 పెద్ద నగరాలు అవుతున్నాయో అవన్నీ కూడా ట్రాఫిక్ ఇక్కట్లతోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవాలంటే 1/2 అవర్ పట్టేది 1.5 అవర్ పడుతుంది. అట్లా ఒక సిగ్నల్లెస్ సిటీ ఉండాలి, సిగ్నల్లెస్ జంక్షన్లు ఉండాలి. ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి మరి వాళ్ళ నగరం బయటికి పోయేటోళ్ళు కానీ వెలుపలకు వచ్చేవారికి కానీ ఇబ్బందులు లేకుండా దాంట్లో ఎస్ఆర్డిపి కార్యక్రమాలు నడుస్తున్నాయి. దాంట్లో కొన్ని అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఫ్లైఓవర్లు, రోడ్డు వైడనింగ్లు, జంక్షన్ ఇంప్రూవ్మెంట్లు కార్యక్రమాలు నడుస్తున్నప్పుడు మరి అధికారులు, అదేవిధంగా అక్కడ ప్రజాప్రతినిధులు, ప్రెస్ అన్నీ కలిపి కొన్ని చౌరస్తలలో మరి చూస్తున్నప్పుడు డ్రైవరు కొంత గమనించక పొరపాటున ఏదైతే నో పార్కింగ్ బోర్డు దగ్గర ఏదైతే పెట్టారో, జనరల్గా రోడ్డు మీద ఇన్స్పెక్షన్స్ కాబట్టి రోడ్డు మీదనే ఉంటాయి, అన్ని వెహికల్స్ కూడా ఉంటాయి, దాన్ని కొంత గైడ్ చేస్తుంటాం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పక్కకు పార్క్ చేయాలి. దాంట్లో కొంత రాంగ్ పార్క్ చేయడం వలన ఒక బాధ్యతాయుతమైన యువకుడు ఇట్లా రాంగ్ పార్క్ చేశారని ఆయన ప్రశ్నించడం, నిజంగా మరి ఆ ప్రశ్నించే తత్వం కూడా ఒక విమర్శనాత్మకంగా అది బాధ్యతను గుర్తు చేయడమే కాకుండా మమ్మల్ని ప్రశ్నించే సాహసం ఆయన ఎప్పుడైతే చేశాడో అది నిజంగా ప్రశ్నించే తత్వం. తప్పు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఎవరు జరిగినా అది ఏ స్థాయిలో ఉన్నా అది వారు ప్రశ్నించిన తీరు ఏదైతుందో నిజంగా మేము కూడా అభినందించడం. ఎవరు తప్పు చేసినా అది ప్రశ్నించడం అలవాటైతే తప్పులు చేయకుండా నగర ప్రజలు, నగరానికి వచ్చే టూరిస్టులు కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని నగరాలకు పోతాం, సింగపూర్ బాగుంది, అమెరికా బాగుంది, అక్కడ చెత్త లేదు, చాలా నీట్గా ఉందంటే అక్కడ కూడా మరి మేము కూడా కాలక్రమేణా ముందుకు పోతున్నప్పుడు రోడ్డు మీదకి నీళ్ళు వచ్చినా చెత్త వేసినా ఫైన్లు వేస్తుంటాం. స్వయంగా మేము కూడా దిగి అదే రోజు ఒక కన్స్ట్రక్షన్ డెబ్రిస్ ట్రాక్టర్ పోకూడని టైంలో పోతుంటే ఆపి ఫైన్లు వేసినాం 1 గంట ముందే. డెఫినెట్గా తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నించి మరి వాళ్ళ ఫైన్లు వేసినాం కాబట్టి స్వయంగా మేమే తప్పులు జరిగితే ఫైన్లు వేస్తాం కాబట్టి తెలియక తప్పు డ్రైవర్ చేసినా డ్రైవర్ది మేము దాన్ని ఓన్ చేసుకొని ఫైన్ కట్టి మరి మిగతా వాళ్ళు ఎవరు చేసినా ఇదే రకంగా ప్రశ్నించాలి. తప్పులు జరగకుండా చూసుకోవడానికి మరి అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ పెరిగితే నగరం చాలా అందంగా సుందరంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అక్క, ఇప్పుడు విన్నాము నార్మల్గా మీరు చాలా హెల్ప్ చేశారు పేదవాళ్ళకని. అందరూ నార్మల్గా చిన్న హెల్ప్ చేస్తేనే మనం సోషల్ మీడియాలో పెట్టడం కానీ ఎక్స్పోజ్ చేసుకోవడం కానీ చూస్తున్నాం. మీరు అంత హెల్ప్ చేసి బయట పడకుండా ఉండడం అసలు ఏంటి? డౌన్ టు ఎర్త్ ఏందనంటే మనం చేసేది 10 మంది వేరే వాళ్ళు చెప్పుకోవాలి, మనది మనం చెప్పుకుంటే అది కరెక్ట్ కాదని నా యొక్క భావన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు పొద్దున్న లేస్తే ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు మా కాన్స్టిట్యున్సీ నుంచి కానీ డివిజన్ నుంచి కానీ ఊర్లలో నుంచి కానీ. స్పెషల్లీ మీరు వండి పెట్టడం అయితే ఏంటంటే నాకు అదొక తృప్తి ఉంటుంది. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు చెప్పేది చిన్నప్పుడు, జాయింట్ ఫ్యామిలీ ఉండే తర్వాత వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ ఫ్యామిలీలో మనము 4 ముద్దలు తినేటప్పుడు ఒక ముద్ద వేరే వాళ్ళకి ఖచ్చితంగా పెట్టాలి, అప్పుడే మనని దేవుడు ఎప్పుడు ఈ స్థితిలో ఉంచుతాడు అని చెప్తుండే అన్నట్టు. అన్నీ మంచి సూక్తులు చెప్తూ ఉంటుండే. బట్ ఏంటంటే ఐ మిస్ మై ఫాదర్, అదొకటి జీవితంలో చాలా బాధాకరమైన అంశము. ఎప్పుడు అందుకని నాన్నగారి చెప్పిన మాటలోనే నేను ఆదర్శంగా తీసుకుంటాను. నాకు ఫస్ట్ మా నాన్నగారు రోల్ మోడల్. సో ఏదైనా కూడా ఏంటంటే నేనే వండుకుంటాను, ఎవరిని చేయను, నేనే వండి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఏదైనా టెంపుల్స్ దగ్గర కానీ నాకు అందులో తృప్తి అనిపిస్తుంది. సో అట్లా చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇక పొద్దున్న లేస్తే మా మేయర్ గారి కోసం కన్సెషన్లు, హాస్పిటలైజ్డ్ అయితేనేముంది డివిజన్ ఊర్ల నుంచి హాస్పిటల్ నుంచి వస్తారు. అయితే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే డాక్టర్స్ కూడా చాలా బిజీ ఉంటారు పాపం. వాళ్ళని కూడా మనం ఏంటంటే రెఫరెన్స్ తీసుకొని పోతే కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. సో అట్లాంటివి ఏం వచ్చినా దగ్గరుండి వాళ్ళకి ఫాలోఅప్ చేసి వాళ్ళు ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళని బాగా కేర్గా చూసుకుంటాను. అందులో కూడా నేను బాగా ఆనందపడతాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు మా ఆల్ యాదవ్ ఉమెన్ ఫ్రంట్లో ఏంటంటే బ్లడ్ డొనేట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు.
అదేవిధంగా ప్లేట్లెట్ కౌంట్ తగ్గిన వాళ్ళకి ప్లేట్లెట్ డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు. కన్సెషన్లు, ఎడ్యుకేషన్ సంబంధించి కన్సెషన్స్ హాస్పిటల్స్, నీమ్స్, గాంధీ, ఉస్మానియా ప్రైవేట్ హాస్పిటల్లో కొంచెం మేము వెళ్ళి పర్సనల్గా వాళ్ళతోటి మాట్లాడి మా వాళ్ళు ఎవరైనా వస్తే మొత్తం తగ్గించమని మేము ఎప్పుడు కూడా ఎవరిని ప్రెషర్ చేయము. మేయర్ గారి సహాయ సహకారాలు తీసుకుంటాము. అట్లనే మేయర్ గారి భార్య కదా, ఈమె కూడా కమ్యూనిటీకి కొంచెం చేస్తుందని చాలా చక్కగా కూడా స్పందిస్తూ ఉన్నారు. చాలా ఆనందం అనిపిస్తోంది. మేము కూడా మా వంతు సాయము ఎవరికైనా చేస్తే రేపు మా పిల్లలకు కూడా ఏదైనా మంచి సాయం పొందుతామని, సో ఈ సేవ అనేది చాలా ఇష్టం. సో కొనసాగిస్తూ ఉన్నాను అని చెప్పి. అండ్ అలాగే తెలంగాణలో బీసీల గురించి, మహిళల గురించి సో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే నేనేం అభివృద్ధి కార్యక్రమాలు అంటే మోటివేట్ చేయగలను నేను. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు గత పాలకులను చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే. ఒక మహిళగా మీరు ఆలోచించండి. నేను ప్రతి ఒక్కరికి ఏ మీటింగ్ పోయినా కూడా అదే చెప్తూ ఉంటాను. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి ఎన్నో స్కూల్స్ పెట్టినారు. ఇప్పుడు కార్పొరేట్ విద్య లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు, మంచి స్కూల్ అయితే 8-10 లక్షలు కూడా ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ బీసీ మహిళలకు కానీ ఎవరికైనా కూడా చెప్పేది, ఒక మహిళ కనుక చదువుకుంటే ఆ ఇల్లు మొత్తం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్తాను. సో అట్లాంటి స్కూల్స్ వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరి కూడా యూటిలైజ్ చేసుకోమని చెప్తాను. దగ్గరగా స్వయంగా వెళ్ళి అనేక స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్స్ కానీ, టీచర్స్ కానీ, ఫుడ్ కానీ నిజంగా హైజెనిక్ మామూలుగా లేవండి. కాబట్టి అట్లాంటివి అందరూ కూడా యూజ్ చేసుకోవాలి, పిల్లలను మంచిగా చదివించాలని. అదేవిధంగా రుణాలు, ఇప్పుడు డ్వాక్రా మహిళలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కటి రుణాలు ఇస్తున్నారు. వాటిని యూటిలైజ్ చేసుకొని చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, పార్లర్స్ అయితే, కుట్టు మిషన్లు అయితే, అట్లాంటివి కూడా నేను ప్రతి డిస్ట్రిక్ట్ పోయినప్పుడు అసలు గవర్నమెంట్ ఏమి ఇస్తుందో కొంతమందికి తెలియదు మహిళలకి. సో ఇంట్లో ఖాళీగా ఉన్న వారికి కూడా మోటివేట్ చేసి ప్రభుత్వ పథకాలను వాళ్ళ దగ్గరికి రీచ్ కావడం అనేది నా ముఖ్య ఎజెండా. సో చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రతి ఒక్క పథకం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అవన్నీ కూడా సిటీలో, డిస్ట్రిక్ట్లలో ప్రజలకు చేరుస్తూ ఉన్నా. మహిళలకు ముఖ్యంగా నేను ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపల్సరీ చదువు అనేది ఇవాళ రేపు చాలా ముఖ్యం. ఆ ఫ్యామిలీ చదువుకున్నట్టయితే ఖచ్చితంగా ఆర్థికంగా సెటిల్ అవుతాం. ఆర్థికంగా సెటిల్ అయితే పైసలు వస్తే సమాజంలో గౌరవం వస్తుంది. గౌరవం వస్తే గుర్తింపు వస్తుంది. గుర్తింపు వల్ల అల్టిమేట్గా రాజకీయంలో పవర్ వస్తుందని నేను ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తాను. 10 మందికి పాటించేటట్టు చేస్తూ ఉంటాను. సార్, ఇంత బిజీ స్కెడ్యూల్లో నార్మల్గా ఫ్రీ టైం దొరికినప్పుడు మీ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటారా? ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ అనేది అవుతుందో మొదటి నుంచి చుట్టాలు మామూలుగా ఈ ఫాలోవర్స్ కన్నా ఈ ఫ్రెండ్షిప్ అనేది మొదటి నుంచి బాగా ఇది ఉండేది. స్కూల్ డేస్ నుంచి యూనివర్సిటీస్లో కానీ ఇప్పుడు కానీ బాగా టైం ఎక్కువ వాళ్ళతోటే ఉంటుంటుంది. అది రాజకీయంగా అయినా, మామూలుగా వేరే రకంగా అయినా, పొలిటికల్గా అయినా, ఎట్లయినా కూడా ఈ ఫ్రెండ్స్ టైమింగే ఎక్కువ ఇదవుతుంటారు. దాంట్లో మామూలుగా బెస్ట్ అంటే 100లలో అది ఒకళ్ళు. అంటే మాకు అంటే మా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్ ఒక దగ్గర, ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ ఒక దగ్గర, హై స్కూల్ ఒక దగ్గర, ఇంటర్మీడియట్ ఇట్లా డిగ్రీ, లా, ఆ తర్వాత ఎంఏ, ఎల్ఎల్ఎం, ఇట్లా పిహెచ్డి, ఇట్లా ఒకటి అని కాదు, అట్లా క్లాస్కు ఒకళ్ళిద్దరు తీసుకున్న ఒక 20-30 మంది పైన అట్లా ఉంటారు. సో ఇప్పుడు మీతో కాకపోతే ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఇప్పటికీ 20 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద మా స్కూల్ డేస్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అప్పుడు ఏ రకంగా ఉన్నో ఇప్పుడు కూడా వచ్చి మాట్లాడుతున్నప్పుడు అనుకుంటారు, అరే ఇప్పుడున్న సేమ్ అప్పుడు లెక్కనే మాట్లాడుతున్నాం, అప్పుడు లెక్కనే ఉంటారు, ఏం మారలేదు. క్యాజువల్గా బాధ్యతలు అంటే అది బయట సీట్లో కూర్చున్నప్పుడు అక్కడ ఉండాల్సిన బాధ్యత అక్కడ ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు అవన్నీ ఉండవు కదా అనేది ఉంటుంది. జనరల్గా మాకు పొలిటికల్లో కానీ ఇటు పక్క మాకు ఆఫీస్లో పోయినా అక్కడ కూడా మా ఫ్రెండ్సే, మాకు ఆఫీస్ స్టాఫ్ కూడా, పిఎస్లు, పిఎల్ కూడా అక్కడ కూడా ఫ్రెండ్సే. మామూలుగా మేము పదవులకు రావడంతో వేరే దగ్గర ఉన్న వాళ్ళు ఫ్రెండ్సే మా దగ్గర వచ్చి మేము ఉంటామని చెప్పి వాళ్ళే అంతా ప్రతి వాతావరణం ఫ్రెండ్షిప్ లాగా ఫ్రెండ్లీగానే ముందుకు పోతుంటుంది. ఎక్కడ పెద్ద టెన్షన్ పడు, ఆకాశం ఇట్లా మీద పడుతుందన్నా కూడా జస్ట్ పక్క జరుగుతుంది తప్పితే అంత టెన్షన్ పడే తీసుకొని బీపీ పెరిగి అంత టెన్షన్ పడే పరిస్థితి తెచ్చుకో. కాబట్టి ఫ్రెండ్లీగా ఉంటే అన్ని ఫ్రెండ్లీగా ముందుకు పోతుంటాయి. ఓకే ఓకే.
అండ్ మీరు మేడం ఇంత బిజీ స్కెడ్యూల్లో కలుస్తుంటారు, ఎప్పుడైనా వెళ్తుంటారా అవుటింగ్ ఫ్రెండ్స్తో? తక్కువ చాలా, బట్ అందరు ఎక్కడెక్కడో ఉన్నారు, డిస్ట్రిక్ట్లలో కొందరు, యూఎస్లో కొందరు, సో తక్కువ. మొన్ననే డిగ్రీ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకున్నాము, 1 month అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పీజీ వాళ్ళతోటి, బీఎడ్ వాళ్ళతోటి. ఓకే. సో నార్మల్గా కాంటాక్ట్లో అయితే ఉంటారు వాట్సాప్లో? ఉంటారు, తక్కువ చూస్తుంటారు. ఎప్పుడైనా సమయం దొరికితే ఒకసారి బీఈడి వాళ్ళ గ్రూపు, పీజీ వాళ్ళ గ్రూపు, ఇంటర్ వాళ్ళ గ్రూప్ చూసి ఒక్కసారి ఉట్టిగా 2 మాటలు మాట్లాడి, లేకపోతే ఇంకా స్టార్ట్ అయితే ఇక అది ఒకటే ఇక ఏమంటారు, అది ఇక నడుస్తూనే ఉంటుంది. అందుకని సో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నాకు స్కూలింగ్లో అయితే గీతారెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్, అండ్ రంజిత, మంజు అని. ఇంకా గీత వచ్చేసి యూఎస్లో ఉంటుంది, బట్ ఎప్పటికీ మేము మాట్లాడుతూనే ఉంటాము. సో రంజిత నిర్మల్లో ఉంటుంది, మంజు ఇక్కడ కోటిలో ఉంటుంది. తర్వాత ఇంకా డిగ్రీలో విషయ, అంజు, లీల, సంగీత, అట్లా చాలా ఉన్నారు. పీజీలో పద్మావతి, మాధవిలత, కౌశల్య, అట్లా తరగా. సో అందరితో టచ్లో లేను, బట్ కొంతమందితోటి ఎప్పుడు రెగ్యులర్ టచ్లో ఉంటా. బీఎడ్లో కూడా శారదక్క, ఇంకా చాలామంది ఉన్నారు. సో నడుస్తూ ఉంటుంది అంతే. యూనివర్సిటీ మొత్తానికి ఇప్పుడు నవ్వారమ్మా లాస్ట్కి. ఫ్రెండ్స్ తోటి కలిస్తే బాగా నవ్వుతాడు మా సార్. ఇప్పుడు 24 గంటలు ఫ్రెండ్స్ ఉంటే హ్యాపీ. మర్చిపోయినా ఫైనల్ గా పాట అయితే వాడలేదు, కానీ అప్పట్లో మీరు ప్రపోజ్ చేసింది మేము చూడలేదు. ఇప్పుడు నా కోసం మేడంకి ఒకసారి ప్రపోజ్ చేయండి. ఎట్లా ప్రపోజ్ చేస్తారు? మామూలు క్యాజువల్ చెప్పినా కదా. కాదు, ప్రపోజ్ అంటే క్యాజువల్ గానే ఇట్లా మాట్లాడు, ఏమి ఇట్లా పెట్టుకొని ఏం లేదు. అంటే మామూలుగా ఇండివిజువల్గా రామ్మోహన్ గురించి ఆలోచించడం అనేది అక్కడ జనరల్గా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకు ఒక వింతలాగా ఉంటుంది. కానీ అందరినీ అబ్జర్వ్ చేసే పరిస్థితులలో అందరికీ గైడ్ చేసే పరిస్థితుల్లో కాబట్టి సింపుల్గా చెప్పావు అన్నట్టు. నువ్వంటే నాకు ఇష్టము, వాళ్ళు పెళ్లి చేసుకునే ఆలోచన ఉండి నీకు ధైర్యం ఉండి ఆ రకంగా ఉంటే నేను చేసుకుంటాను సిద్ధం, నీ అభిప్రాయం చెప్పమని చెప్పినావు అంతే. సరే, అప్పుడు అంటే అట్లా చెప్పారు, ఇప్పుడు ప్రపోజ్ చేయండి. అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పాలి కదా. అదే చెప్పండి, చూస్తాను. అదే నీ ఆలోచన. మిమ్మల్ని ముద్దుగా ఏమని పిలుస్తారు సార్? లేదా చెప్పండి. శ్రీదేవి అని పిలుస్తారు. శ్రీదేవి అని. సరే సరే సరే, పోతే పోయింది, కానీ అది నాకు అవసరం. మీరు ప్రపోజ్ చేస్తే చూస్తాను నేను. అదే చెప్పింది నేను. ఇప్పుడు చెయ్యండి, ఇట్లా ఐ లవ్ యూ శ్రీదేవి అని చెప్పండి. అందుకే అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్పమండి. పాట అంటే బాడలేదు, డైలాగా చెప్పలేదు, అట్లీస్ట్ ఇది ఒక్కటన్నా చేయండి. డైలాగ్ ఎందుకు చెప్పండి? డైలాగ్ కావాలంటే చెప్తాం, స్టోరీ కావాలంటే వద్దండి. ఒకసారి ప్రపోజ్ అదే చెప్పాము. నాకు ఇష్టమే, నీ ఇష్టం చెప్పమని చెప్పాము అంతే. మేడం సార్ ఎట్లానో చేయట్లేదు, మీరన్నా ప్రపోజ్ చేయండి. ఏం ప్రపోజ్ చేయాలి అంటే మా రామ్మోహన్ అంటే నాకు ఇష్టము అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పి సార్ ఐ లవ్ యూ అంటే సినిమా డైలాగ్ అయిపోతుంది. వద్దండి, అట్లాంటివే నచ్చుతున్నాయి ఇవాళ రేపు జనాలకి. సరే, మీ వేలో చెప్పండి. పోనీ ఏమని మీ వేలో ఏమని ప్రపోజ్ చేస్తారు? ఒకవేళ ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది సార్ ని ప్రపోజ్ చేసే ఛాన్స్. మేయర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. మేయర్ గారు అని నేను కూడా మేయర్ గారు అని పిలుస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో. ప్రతి ఒక్కరు మేయర్ గారు అని అంటే నేను కూడా మా రామ్మోహను ఎప్పుడైనా ఏమండాను, ఈ మధ్యలో నోరు తెలిస్తే మేయర్ గారు అనే వస్తుంది. మీరైతే నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు ప్రపోజ్ చేయకుండా. సార్ అంటే సార్ అసలు నేను ఏం చెప్పిన అయినట్లేదు సార్. ఓకే, ఐ లవ్ యూ రామ్మోహన్. థ్యాంక్ యూ సార్. సో మేడం, యాజ్ ఎ వైఫ్గా మీరు సార్ని ఇంకా ఎలా చూడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మన కేసీఆర్ గారి గవర్నమెంట్లో మంత్రిగా చూడాలని నా కోరిక. మంత్రిగా సో వస్తుంది అనుకుంటున్నారా? సార్ మొన్న కూడా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు, చూసినట్లయితే కష్టపడండి, పదవులు అడగండి. కష్టపడుతున్నాం కాబట్టి సార్కి తెలుసు, నేను వస్తుందని నేనైతే అనుకుంటున్నాను 100%. ఓకే. అండ్ ఫైనల్గా ఇప్పుడు మన ప్రోగ్రామ్ శ్రీమతి ఒక బహుమతి కాబట్టి మీ లైఫ్లో మీ శ్రీమతి ఒక బహుమతిగా ఎట్లా మారింది సార్? అంటే ఏ విధంగా? అంటే ఇంత స్ట్రగుల్స్లో కూడా మా వెన్నంటే ఉండి ఏదైతే చేసిందో అదే మరి వాళ్ళ కుటుంబం మరి దేవుడు ఒక బహుమతిగా ఇచ్చిండు కాబట్టి ఇంత స్వేచ్ఛగా ఇంకా ప్రజలకు చాలా దగ్గరగా ఎక్కువ మందికి అందుబాటులో ఉండడానికి ఆస్కారం ఉందనేది చెప్పొచ్చు. ఓకే. అండ్ మేడం, ఇద్దరు కలిసి మా యోయో వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఇంటర్వ్యూ ద్వారా? ఒకటి, యోయో టీవీ మరి అనాది కాలంలోనే ప్రజలకు దగ్గరగా
మరి ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చే క్రమంలో ఎలుగెత్తి చూపడం, మరి ఆ ప్రజాపతుల్ని ప్రశ్నించడం, ప్రజాపతుల్ని అవి గురుతర బాధ్యతను గుర్తు చేయడం, మరి సోషల్ యాక్టివిటీస్లో కానీ విద్యార్థులకు సంబంధించినవి కానీ నగరాలకు సంబంధించినవి కానీ అన్నిట్లో కూడా మరి ఏ సమస్య అయినా యోయో టీవీ మరి ముందుండి ఆ పోరాటాలు ఏ రకంగా ఉంటాయి ప్రజలకు చైతన్యపరుస్తూ ముందుకు పోతున్న యోయో టీవీకి, మరి యోయో టీవీని ఇంత చక్కగా ఫాలో అవుతున్న వీక్షకులందరికీ కూడా మరి ఇదే రకంగా యోయో టీవీని ఆశీర్వదించి ప్రజా పోరాటంలో ప్రజల సమస్యలు లేవనెత్తడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, మరి దీన్ని ఇదే రకంగా ప్రజలు కూడా ఆదరించాలని వీక్షకులందరికీ మనవి. థ్యాంక్ యూ సార్, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా గురించి ఇంట్రో ఇచ్చినందుకు. మీరు ఫ్యూచర్లో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ శ్రీమతి ఒక బహుమతి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరో బ్యూటిఫుల్ కపుల్తో మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి యోయో టీవీ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.